రోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే మాటల కన్నా కూడా పాటల రూపంలో ఇంట్రడక్షన్ ఇస్తేనే చూసే ఆడియన్స్ కూడా కిక్ వస్తుంది అనమాట. ఆపు 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 మేడం, మీ సాంగ్ కి మీరు ఎప్పుడైనా డాన్స్ చేస్తారు. సో ఇప్పుడు ఇన్స్టాలో చేసిన ఒక రీల్ చేద్దాం ఇక్కడ. బాగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, కానీ లోపల ఏమైందంటే చెప్పకూడదు కాబట్టి చీర కట్టుకుంటేనే సినిమాలలో చేయాలి, గ్లామర్గా కనిపించకూడదు అనేది ఇంట్లో పెట్టారా అలా స్ట్రిక్ట్ రూల్స్, లేకపోతే ఎందుకు చేయాలి, ఆవిడ చేస్తున్నారు కదా. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. బట్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలతో చేసినా కానీ బాలయ్య బాబుతో వర్క్ చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటారు అందరు హీరోయిన్స్. ఎలా ఉండేది బాలయ్య బాబుతో ఒక ఎక్స్పీరియన్స్? బాలకృష్ణ గారు ఇస్ లైక్ ఎ చైల్డ్. అరవింద సమేతలో జగపతి బాబు వైఫ్ రోల్ లయగా చేయాలి, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ప్రాబ్లం ఏంటి తెలుసా రోషన్, కొన్నిసార్లు తప్పు డెసిషన్స్ తీసుకుంటాం అనుకుంటున్నారా? 2024 ఆంధ్రప్రదేశ్ కాబోయే చీఫ్ మినిస్టర్ అని అందరూ చెప్తున్నారు. కుర్చీకి ఆయన ఆరా భలే ఉంటుంది. మీ వారికి మీ సినిమాలలో ఏది బాగా ఇష్టం? స్వరాభిషేకం సీడీ ఇచ్చి చూడమన్నారంట, నేను హాఫ్ అన్ అవర్ వరకు రాలేదని కట్టేసి వెళ్ళిపోయారు. మేడం, వీర కన్నడిగా పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత కానీ ఆయన విలువ చాలా మందికి తెలిసింది. ఇంత పెద్ద స్టారా, ఇంత మంచి మనిషి అని. ఎలా ఉండేది పునీత్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెండు దగ్గర నుంచి చూసారు ఆయన? హీరో ఆర్భాటం కానీ ఇవి కూడా ఉండదండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. సో ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే మాటల కన్నా కూడా పాటల రూపంలో ఇంట్రడక్షన్ ఇస్తేనే చూసే ఆడియన్స్ కూడా కిక్ వస్తుంది అనమాట. ఎందుకంటే 1999లో హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద తలుక్కుమని ఒక తార, అంటే సినిమాలో చీర కట్టుకొని హిట్ చేయొచ్చని నిరూపించిన ఏకైక హీరోయిన్, దట్టు తెలుగు హీరోయిన్. సౌందర్యగా తర్వాత అంత అందంతో, అంత మెలకువతో, అంత నిబద్ధతో ఇండస్ట్రీలో 13 సంవత్సరాలు రూల్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అని చెప్తారు. సో మాటలొద్దు, ఆమె సాంగ్ రూపంలోనే పిలిచేద్దాం. షీ ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ లయ గారు. ప్లీజ్ వెల్కమ్. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. ఆపు 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 మేడం, మీ సాంగ్ కి మీరు ఎప్పుడైనా డాన్స్ చేస్తారు, ఇప్పటికి స్క్రీన్ మీద చూసుకుంటారు. బట్ రీసెంట్ గా ఇన్స్టాలో వాల్తేరి వీరయ్యతో, వీరసింహారెడ్డితో అన్ని. సో ఇప్పుడు ఇన్స్టాలో చేసిన ఒక రీల్ చేద్దాం ఇక్కడ. చేద్దాం. ప్లీజ్ మేడం, ఇప్పటికి కూడా మీతో డాన్స్ వేయలేకపోతున్నాం. సో అంత గ్రేస్ తో వేస్తున్నారు. 99లో ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ 2023లో కూడా అలా ఉన్నారు అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేయాల్సిందే. సో లయ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇది మీ సీట్, ఈరోజు హాట్ సీట్. అమెరికాలో అన్ని కూల్ సీట్స్ ఉంటాయి, ఇక్కడ హాట్ సీట్స్ ఉంటాయి. సో బిఫోర్ ఇంటర్వ్యూకి రాకముందు నా ఇంటర్వ్యూస్ అమెరికాలో చూసుంటారు కదా? చూసాను. రోషన్ చాలా ఏంటి లైవ్లీగా, యు మేక్ అదర్స్ టాక్ చక్కగా. ఓకే, సో ఇక్కడి నుంచి రావాలి ఈరోజు అంతా. నిన్ను చూసి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియనేస్తమా, అది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను అనుకోలేదు ఇప్పుడు. మీకు ఒకటి తెలుసా, మీరు ఎంతమంది క్రష్ తెలుసా మేడం అప్పుల్లో కాలేజ్ డేస్ లో? అవునా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు మీవి గోడ దూకి వెళ్ళి చూసి వచ్చి తన్నించుకున్నాము. ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఫ్యాన్స్ అని నాకు తెలుసు, ఇప్పుడే వింటున్నాను అప్పుడప్పుడు, అంటే 1 or 2 పీపుల్స్ కి చెప్తారు. ఓకే, అప్పుడు ఓహో ఓకే. ఎవరికి నచ్చరు అప్పుడు హోమ్లీ హీరోయిన్స్ కూడా నచ్చుతారు అందరికి. నేను మీది టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య, చంద్రం, మిస్సమ్మ ఇవన్నీ థియేటర్లోనే చూసాను. మీ ఇన్స్టా రీల్స్ చూసినప్పుడు అనుకున్నాను, అయ్యో లయ గారు ఇండియాకి ఎప్పుడు వస్తారు, లయ గారితో ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తాము,
అంత ఇమాజిన్ చేసుకున్నాను అలా. అవునవును. మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. రోషన్, యూనో మీది కూడా చాలా చూసాను. ఓకే. సో మెనీ ఇంటర్వ్యూస్ మీరు చేసినవి. ఎందుకంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు మాకు కూడా ఎప్పుడు వాళ్ళ గురించి తెలియనివి అన్నీ వాళ్ళ ఇల్లు చూపించి, వాళ్ళు విన్ అయిన అవార్డ్స్ అన్నీ చూపించి మాకు కూడా ఇట్ ఫీల్స్ గుడ్. నేను చూసాను చాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. తేనే ఉన్న పొద్దున్నే లేవగానే నేను ఇప్పుడే అదే అడుగుదాం అనుకున్నాను. ఇక్కడ అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వస్తుందో నాకు తెలియట్లేదు. నాకు తెలిసి అటు నుంచే వస్తుంది అంటుంది. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లుగా అంత కమ్మగా మాట్లాడతారు ఏంటి మేడం మీరు? అలాగే ఉంటుంది. కొంతమంది కావాలని మాట్లాడుతున్నాను అనుకుంటారు, Okay. అన్ఫార్చునేట్లీ. కానీ నాది ఇలాగే ఉంటుంది, నేనేం చేయలేను. ఈవెన్ మీ పాపది కూడా సేమ్ అంతే వచ్చింది కొంచెం వాయిసా కదా? కొంచెం ఫోన్ ఆన్సర్ చేస్తే ఏదమ్మా మీ అమ్మాయికి అదే మీ మమ్మీని పిలువ, లేకపోతే అట్లా అనేవాళ్ళు. ఓకే. 1999లో స్వయంవరంలో చూసిన లయ గారు ఎలా ఉన్నారో అదే అందంతో ఉన్నారు. ఆల్మోస్ట్ 23 years అయిపోయింది. యా అన్నం తింటారా, అందం తింటారా? ఏం లేదు, అదంతా ఎవరు చూసే కళ్ళల్లో ఉంటుంది నాకు తెలిసి అనుకుంటాను. ఓకే. ఇవన్నీ అందంగా ఉండడం అనేది లక్కీ, దేవుడు మనకి ఎలా ఇస్తే అలా. దానికంటే ఇంపార్టెంట్ నాకు తెలిసి ఇక్కడ ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మాట్లాడే మంచి మాటలు చక్కగా నవ్వి పలకరించి చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా అందంగానే ఉంటారు. నవ్వుతూ మాట్లాడుతూ చాలా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా అందంగానే ఉంటారు. నాకు అది అనిపిస్తుంది. ఎందుకంటే మనం పోస్ట్పోన్ చేయగలం ఏదైనా కూడా. మంచి ఆహారం తీసుకొని మంచి పాజిటివ్ మైండ్తో ఉంటే కొంచెం ఓల్డ్ ఏజ్ని పోస్ట్పోన్ చేయగలం, కానీ వీ కెనాట్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఆ టైంలో ఉన్న హీరోయిన్స్ లో మిమ్మల్ని ఇలా చూడటం చాలా మంది కొంచెం లావ్ అయిపోయారు. అవునవును, అది లావు కంటే హెల్దీ అనొచ్చు, హెల్దీ అయి ఉండొచ్చు. కానీ అది ఒక అందం. మీ వారు మిమ్మల్ని చూస్తూ ఉండిపోతారు అంతే కదా మేడం? అలా ఆఫీస్కి ఏం లేదు, వెళ్తారా? అలా ఏం లేదు రోషన్. అదేదో పసిలో ఉంటుంది, తర్వాత అంతా నార్మల్ గానే ఉంటుంది. అంతేనా? యా, యా. పోన్లే, అమెరికాలో ఉన్నా కానీ నిజాలు చెప్తున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు ఎన్ని రీల్స్ కానివ్వండి, లేకపోతే జోకులు కానివ్వండి, లేకపోతే ఈవెన్ మన కామిక్స్ బుక్లో కానివ్వండి, ఎప్పుడు చూస్తే మన హస్బెండ్ అండ్ వైఫ్ మీద ఉన్నన్ని కామెడీ ఇవి ఎందులోనూ ఉండవు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ అలా అని వాళ్ళకిద్దరికి మధ్యలో ఇష్టం ఉండకుండా ఉండదు, ఇష్టం ఉంటుంది. కానీ బట్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. లయ గారు 13 years తర్వాత స్క్రీన్ మీదకి వచ్చారు కాబట్టి తెలుగు ఆడియన్స్ చాలా మంది ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. బట్ 1999 23 years అయిన ఇండస్ట్రీకి వచ్చి ఒక పిల్లర్ లాగా కొన్ని క్యారెక్టర్స్కి నిలబడ్డారని చెప్పుకోవచ్చు ఈ చీర కట్టుతోనే. అంటే బాగా గ్లామర్ రోల్స్ చేస్తేనే హీరోయిన్ అనే పేరు ఇప్పటికీ ఉంది, అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఇలా కాదు, ఇలా కూడా హీరోయిన్ అవ్వచ్చు, సినిమాని హిట్ చేయించని ప్రూవ్ చేసింది తర్వాత జనరేషన్లో సౌందర్య గారు అండ్ లయ గారే. మీ ఇద్దరు పేర్లు చెప్పుకోవచ్చు, ఇంకెవరు కనిపించరు మనకి. 23 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది లయ గారి జీవితం? అంటే ఎవరు బ్యాక్ సపోర్ట్ లేరు, ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు, మీరంతటా మీరు వచ్చి నిలబడి ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అవటమే కాకుండా ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో అలా ప్లేస్ సంపాదించేసుకున్నారు. ఆ స్ట్రగుల్స్, ఆ అచీవ్మెంట్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంట్లో? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము అనుకున్నది కాదు, అలా అని ఇష్టం లేదని కాదు, ఏదో ఒక రకమైన భయం. మనం కూడా చేయగలమా అసలు? అంటే ఎవరు దానికి చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి, దానికి చాలా ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి ఇది అది అని ఒకలాంటి ఇల్యూషన్లో ఉండేవాళ్ళం. సో ఏంటి, మనం నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, స్కూల్కి వెళ్తూ ఉన్నాం, నెక్స్ట్ డే హీరోయిన్ అంటే అదేంటి అని అనిపిస్తుంది. అంటే మనం ఇప్పటివరకు స్కూల్కి వెళ్ళే అని మనం హీరోయిన్ అవుదాం అని చిన్నప్పటి నుంచి అనుకుని ఏదో ట్రై చేసి, లేకపోతే ఫోటో సెషన్ చేసి, లేకపోతే డాన్సులు నేర్చుకుని అలా చేస్తుంటే వేరు. అలా ఏం లేకుండా సడన్గా వెళ్ళేసరికి అసలు ఆర్ వి రెడీ అని అనుకుని, అసలు మనం డూ వి డిజర్వ్ దిస్, అసలు మనము చేయగలమా అనుకునే టైం నుంచి అందరూ, అంటే అలాగే నా ఫస్ట్ సినిమాలో అందరూ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు, గిరిబాబు గారు,
సుధా గారు, ఇలా చాలా మంది, పెద్ద కవిత గారు, ఇలా అందరూ చాలా ప్యాడెడ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో పెద్ద ఆర్టిస్టులు అని ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో మనం వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాలంటే చాలా, వాళ్ళని చూస్తే అమ్మో Shivering వస్తది. వీళ్ళతో మనం నించుని చెప్తున్నామా అంటే, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు, మనం ఆటోగ్రాఫ్ తీసుకునే లాగా మన మైండ్ సెట్ అలా ఉంటుందో, ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోటో దిగాలని, మనమేమో వాళ్ళతో యాక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ డే. సో అలాంటి మైండ్ సెట్ నుంచి వాళ్ళ ముందు డైలాగ్ చెప్పాలి, వాళ్ళకి తగ్గకుండా చెప్పాలి అనేది టెన్షన్ ఉంటుంది. కానీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి అన్ని ఇలా నేర్చుకుంటూ, ఓవరాల్ గ్రాడ్యువల్గా నేర్చుకుంటూ చేసినా కూడా మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. అవును. మెజారిటీ అందరికీ మనం అన్నీ నచ్చము. మనం 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 కొంచెం ప్రయత్నం చేస్తాం కానీ అందరికీ అన్నీ నచ్చాలని లేదు. సో కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మెజారిటీకి నచ్చాలి. షూటింగే మీకు యాక్టింగ్ స్కూల్ అయిపోయింది. అంతే ఓ మై గాడ్. అంతే. సో అది చాలా మందికి అదే అయి ఉంటుంది. బట్ నాకు అది అవ్వడం, అలా నేర్చుకుంటూ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం, ఎప్పుడు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బై ద టైం ఓకే, ఇప్పుడు కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకునేసరికి ఏం చేయలేదు ఇంకా సినిమాలు అని అనిపిస్తుంది అనమాట. అయ్యో కొంచెం బెటర్గా అవుతున్నాము అనిపించేసరికి వదిలేసాను అని. అంటే వదిలేసాను అంటే ఇప్పటికి అనుకుంటారు మేడం, బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు హీరోయిన్స్ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, కొంత లేట్ ఏజ్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా 35, 40 వచ్చిందాక కూడా ఉన్నారు హీరోయిన్స్. అంత పీక్ స్టేజ్లో ఉన్న లయ ఒక్కసారిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నప్పుడు కొన్ని కోట్ల మంది మనసుని బ్రేక్ చేసి వెళ్ళిపోయారు. అంతే అంటారు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అసలుకి? అంటే నేను కూడా అబ్జర్వ్ చేసినట్టు ట్రెండ్ మారుతోంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ రోల్స్ చేస్తూ ఉంటే ట్రెండ్ మారుతుంది. ఆ ట్రెండ్కి కీపప్ చేసుకోగలిగే దాన్ని ఏమో, కానీ ఈ లోపల ఏమైందంటే నాకు కూడా ఒక మంచి మ్యాచ్ వచ్చింది. సో ఏమైందంటే మళ్ళీ మనకి మనం చేసుకున్న అనే టైంకి మంచి అండర్స్టాండింగ్ పర్సన్ దొరుకుతారో లేదో అని, ఆయన ఎప్పుడు నన్ను సినిమాలు చేయొద్దు అని కానీ అది తప్పు అనో కానీ ఏమీ లేదు. ఇప్పుడు నా రీల్స్ అన్నీ కూడా ఆయనే తీస్తారు, నా ఫోటోలు అన్నీ ఆయనే తీస్తారు. ఆయన ఎంత బిజీయో, ఆయన చాలా అందంగా తీస్తారు మేడం. చాలా చాలా. నేను నాకు ఓకే అన్నా కూడా లేదు మళ్ళీ ఇది ఇక్కడ సరిగా లేదు మళ్ళీ అని చాలా ఇంట్రెస్ట్. అంటే అది మాకేంటంటే ఒక ఫన్ యాక్టివిటీ అంతే. మేము ఏదో ఇప్పుడు చేసేసి ఇప్పుడు ఏం చేసేస్తాం. ఎవర్రా చెప్పింది భర్తలు సపోర్ట్ చేయరు అని? చూడండి ఇక్కడ. అవును, అది కరెక్ట్. అంటే కొంతమంది చేయకపోయినా మనసులో నుంచి చేస్తారు, వాళ్ళకి చేయడం రాదు. కానీ మనసులో ఎప్పుడు గో అంటే చాలు కదా, వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయకపోతే చాలు. సో దట్ ఈస్ ఆల్సో సపోర్ట్, రైట్? కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఆయన లేకుండా నేనేం చేయలేను. సో అన్నీ ఆయనే చేస్తారు. సో నాకు ఇప్పుడు రీల్స్ అన్నీ కూడా ఆయన తీసి పెడతారు. ఈసారి ఈ కెమెరా కాదు, ఈసారి ఈ కెమెరా వాడదాం, ఈసారి ఇలా చేద్దాం అలా చేద్దాం. పాపం హీల్ ఆల్సో హీస్ ఇంట్రెస్టెడ్, అంతే, ఏం లేదు. నేను హ్యాపీగా ఉంటే బట్ ఎంత మంచి హస్బెండ్ దొరికినా కానీ మేడం, పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్న బాధ అయితే ఉంది కదా మీకు? ఉంటుంది. అది లేదు అని నేను చెప్తే అబద్ధమే అవుతుంది. ఆ అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఉంటుంది. సినిమాలు చేయకుండా ఉండడం కూడా కష్టమే. చేయకూడదు అంటే రోజు మనం చేసి మనము ఎంత కష్టపడి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అన్ని గివ్ అప్ చేసి వెళ్ళిపోవడం అంటే చాలా కష్టం. బట్ ఒక్కసారిగా అంత స్టార్డమ్ చూసిన లయ గారు పెళ్లి చేసేసుకొని 3 మూళ్ళు అనే బంధంతో ఒక ఇంట్లో ఉండిపోయి ఒక వైఫ్, ఒక తల్లి, ఇదే రోల్ అయిపోయింది అన్నప్పుడు ఫీల్ అయ్యారా కొంచెం? అంటే ఆ రోల్ చాలా ఎంజాయ్ చేస్తాము. అంటే అది కూడా అందరూ చేసి, కానీ అది చేస్తూ ఇది చేసే వాళ్ళు ఉన్నారు. చేయగలను, నేను కూడా చేయగలను. అలా చేస్తూ ఇలా చేసుకొని అది బ్యాలెన్స్ చేసుకుని కెపాసిటీ నాకు కూడా ఉంది. కానీ అన్ఫార్చునేట్గా మా ఆయన యుఎస్లో ఉండడం వల్ల డిస్టెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల, లేకపోతే కొంచెం ఈ సోషల్ మీడియా రావడం వల్ల కొంచెం డిస్టెన్స్, నాకు మై హార్డ్ కోర్ ఫ్యాన్స్కి నాకు డిస్టెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఐ కెన్ టాక్ టు దెమ్, కామెంట్స్కి రిప్లై చేస్తూ ఉంటాను. నాకు వాళ్ళకి ఇంటరాక్షన్ ఉంది. ఇంటరాక్షన్ కోసమే నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఇస్ ఫర్ మై ఫ్యాన్స్ అండ్ మీ. నాకు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ అంతే. వాళ్ళతో మరి నేను ఎలా రోజు మాట్లాడలేను.
అండ్ చాలామంది ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడాలంటే దిస్ ఇస్ ద థింగ్. దాట్స్ ద ఓన్లీ రీజన్ నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మీ రీల్స్‌తో ఎంతమందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలుసా? నేను చెప్పాను కదా! నా ఇన్‌స్టాగ్రామ్‌కి నా మెయిన్ రీజన్ ఏంటంటే, నేను నా ఫ్యాన్స్‌కి కనెక్టెడ్‌గా ఉండదామని. చాలా రోజులు నేను ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఎప్పుడు లేను. ఓకే. ఆల్మోస్ట్ పెళ్ళైపోయిన తర్వాత ఫేస్‌బుక్ పెట్టాను. తర్వాత వెంటనే అది యూట్యూబ్‌లోకి వచ్చేసరికి సమ్‌హౌ ఐ ఫెల్ట్ ఓహ్! నా ప్రైవసీ పోతోందేమో అనుకున్నాను గానీ, నేనెప్పుడు నా ఫ్యాన్స్‌కి దూరం అయిపోతాను ఇలా అవుతే అని నేను అనుకోలా. తర్వాత ఒక కొన్ని రోజులయ్యాక చాలామంది నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇన్‌స్టాగ్రామ్ పెట్టు, నీ ఫ్యాన్స్ కోసమైనా పెట్టు, దే వాంట్ టు సీ యూ అంటే, అప్పుడు సరే ఇన్‌స్టాగ్రామ్ పెట్టి వాళ్ళ కోసం మా ఫన్ కోసం మేము రీల్స్ చేస్తున్నాం గానీ, దేర్ ఇస్ నో అదర్ రీజన్. మీ లైఫ్‌లో, మీ కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ మూవీ 'స్వయంవరం'తోనే నంది అవార్డ్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా మనోహరంకి నంది అవార్డు, మళ్ళీ 'ప్రేమించు'కి నంది అవార్డు. అవును. 3 ఇయర్స్ కంటిన్యూగా నంది అవార్డ్స్ తీసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మీరే. అవునవును. హ్మ్. అవును. ప్రౌడ్‌గా అనిపిస్తదా? నందన్ చాలా చూసుకున్నప్పుడు? అనిపిస్తుంది. నందులు చూసుకున్నప్పుడు మా ఇంట్లో మీరు చూసారు కదా! నందులు ఇలా 1, 2, 3 ఇలా స్టాక్ చేశాను. అటు సైడ్ ఇంకొక 3 ప్లేస్‌లు ఉన్నాయి. నేను అనుకుంటా ఎప్పుడు ఈ 3 ప్లేస్‌లు ఎప్పుడు ఫిల్ అవుతాయి? ఎప్పుడు ఫిల్ అవుతాయి అని. హ్మ్. ఇప్పుడు ఫిల్ అవ్వవు గదా! అది బాధొస్తది. అనుకుంటాననమాట. అయ్యో! ఈ 3 ఫిల్ అయ్యాయి. ఇక్కడ కూడా ఫిల్ అవుతే బావుండు. ఎప్పుడైనా ఆ ఆపర్చునిటీ వస్తే ఆ ఫిల్ అవుతే బావుండు. దానికోసం అన్నమాట ప్రయత్నం. అంటే ఏదైనా ఉంటే బావుండు అనిపిస్తది అంతే. సో, ఆ నంది అవార్డ్ తీసుకునేటప్పుడు ఫస్ట్‌ది మిస్ అయ్యాను. నేను షూట్‌లో ఉన్నాను. అసలు వెళ్ళలేకపోయా. నేను చాలా బాధపడ్డాను. మనము ఎంత కష్టపడి మన ప్రైజ్ తీసుకోలేకపోతే, అది ప్రైజే కదా! బేసిక్‌లీ అవార్డ్ ఇస్ లైక్ యువర్ రికగ్నిషన్ ఫర్ యువర్ వర్క్. అది తీసుకోలేకపోతే ఇంకా మనం కష్టపడింది వేస్ట్ కదా! సో, అది చాలా బాధపడ్డాను. అది ఏమి చేయలేకపోయాను. తీసుకోలేదు. రెండోది 2 ఒకటే స్టేజ్ మీద ఒకటేసారి. ఇటు నుంచి ఇటు 2000 అండ్ ఇటు 2001 అలా కూర్చున్నామనమాట. 2 ఒకేసారి ఒకే స్టేజ్ మీద జరిగింది. హ్మ్. సో, ఇటు నుంచి నేనే బెస్ట్ యాక్ట్రెస్, అటు నుంచి నేనే, ఆ గ్రూప్ నుంచి నేనే హ్మ్. బెస్ట్ యాక్ట్రెస్. అలా తీసుకుంటుంటే భలే ఏంటమ్మా అన్ని నందులు నువ్వే తీసుకుంటావా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఓహ్! ఆయన చీఫ్ ఎలా మినిస్టర్ అప్పుడు. అవును, చీఫ్ మినిస్టర్. అవును, ఆయన చేతుల మీదుగా తీసుకున్నాను. చాలా సంతోషం. బట్ 99 స్వయంవరం మ్యూజికల్ హిట్ మేడం. మ్యూజికల్ హిట్, బిగ్గెస్ట్ హిట్ సినిమా కూడా. Yeah. అండ్ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఆ సినిమాలో యాజ్ ఎ హీరోయిన్‌గా ఎక్స్‌పెక్ట్ చేశారా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిద్ది? మన మీద ఇంత బడ్జెట్ పెట్టి చేస్తున్నారు. అసలు వేణు గారు అండ్ మీరు. అసలు మేము అనుకునే వాళ్ళం, అంటే హీరో కొత్త, అంటే హీరోయిన్ కొత్త, డైరెక్టర్ ఆల్మోస్ట్ కొత్త. ఆయన విజయభాస్కర్ గారు ఒక సినిమా చేసి ఉండొచ్చు, కానీ ఆయన కూడా అప్పుడు ఆల్మోస్ట్ బిగినర్ కింద లెక్క. ప్రొడ్యూసర్ కొత్త అండ్ చాలామంది అసలు, అంటే మెయిన్ లీడ్ మొత్తం అంతా కొత్తగా అవును. ఉంటే ఎలా, అంటే అట్లీస్ట్ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉండి అందరూ కొత్త అంటే కొంచెం ఒక బ్యాకింగ్ అయినా ఉంటుంది. ఇది అసలు రిలీజ్ అవుతుందా, తర్వాత ఆడుతుందా అని అనిపించింది. మామూలుగా, అంటే నార్మల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ఆలోచిస్తామో అలా నేను అనుకున్న మాట వాస్తవమే. తర్వాత అది రిలీజ్ అయిన అమ్మయ్య అనుకున్నా. నాకు యాక్చువల్లీ కెమిస్ట్రీ ఎగ్జామ్ నెక్స్ట్ డే. ఏం ఇంటర్మీడియట్ చదువుతున్నారు? నేను షూటింగ్ చేసేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. ఓకే. రిలీజ్ అయ్యేసరికి ఇంటర్ సెకండ్ ఇయర్. ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నా. సో, రాస్తున్నప్పుడు రిలీజ్ అయిన రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ మాకు. కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయాక కాదు, ఫిజిక్స్ ఎగ్జామ్ మాకు. నెక్స్ట్ డే ఒక రోజు గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్, దెన్ విల్ బి ఫినిష్డ్ విత్ అవర్ ఇంటర్మీడియట్. ఎంసెట్ ఉంది ఇంకా, కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతాయి. సో, మా రిలీజ్ అయింది. సో, మా ఫ్రెండ్ అంటుంది వెళ్దామా అంటే, కెమిస్ట్రీ ఎగ్జామ్ పెట్టుకుని ఏంటి, అసలే కాలేజ్కి వెళ్ళేదే తక్కువ, బికాజ్ షూటింగ్లు అన్నీ చేసి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా చదవబోతే ఇంకా అయినట్టే, ఏం వద్దు తర్వాత చూద్దాం. తర్వాత మా ఫ్రెండ్ అంది, ఇది వెళ్ళిపోతే రేపు సినిమా అది. ఓ అవును కదా, అందరూ కొత్త వాళ్ళు, వెళ్ళిపోతే సినిమా
అదే ఎవరు చూడకపోతే తీసేస్తారు కదా. తీసేస్తారు కదా. తీసేస్తే ఇప్పుడు ఎవరు మనం చూడలేము అని చెప్పేసి కెమిస్ట్రీ ఎగ్జామ్ కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు, మనం వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్ళి చూసాం అనమాట. సినిమా చూసుకొని మేమే మా మీద కామెంట్లు, ఇక్కడ ఇలా బాగా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ ఏంటో మేకప్ ఏంటో అలా ఉంది, ఇలా మేమే అనుకుంటూ చూసుకుంటుంటే చాలా కొత్తగా ఉంది. తర్వాత అది ఇద్దరు మిత్రులు రిలీజ్ అయింది, నరసింహ రిలీజ్ అయింది, అదే టైంలో ఇది కూడా రిలీజ్ అయింది. అంత పెద్ద సినిమా, ఇద్దరు మిత్రులు, చిరంజీవి గారి సినిమా, రజనీకాంత్ గారి సినిమా, మా సినిమా ఎక్కడ ఉంటుంది? అవి కూడా సూపర్ హిట్. అది ఎలా ఉంటుంది, అసలు ఉంటుందని అనుకోలే. సో ఉండదు, ఇది వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ కరెక్ట్గా థర్డ్ వీక్లో బాగా పికప్ అయింది. పికప్ అయ్యి సాంగ్స్ అసలు సూపర్ హిట్ అయిపోయేసరికి ఇంకా సినిమా కూడా చాలా, కొన్ని డైలాగ్స్ త్రివిక్రమ్ గారు రాశారు, ఆయన కూడా కొత్త అప్పుడు, ఈవెన్ డైలాగ్ రైటర్స్ న్యూ, ఆయనకి కూడా చాలా మంచి పేరు వచ్చింది అన్నారు. సో అలా అది హిట్ అయ్యేసరికి అసలు ఇంకా ఇంటి ముందు క్యూ కట్టుంటారు ప్రొడ్యూసర్స్, గోల్డెన్ లెగ్ వచ్చేసింది ఇండస్ట్రీకి తెలుగమ్మాయి అని చెప్పి. ఆల్మోస్ట్ వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా, కంటిన్యూస్ గా చేశాను, ఎక్కడ ఒక గ్యాప్ అంటూ లేదు. అందుకే నేను ఎక్కువ అదర్ లాంగ్వేజెస్ చేయలేదు, నాకు అదర్ లాంగ్వేజెస్ చేయడానికి అసలు టైం దొరకలేదు, బికాస్ తెలుగులోనే చేస్తూ ఉన్నాను. లాస్ట్లో నాకు ఎందుకంటే మలయాళంలో నేషనల్ అవార్డ్స్ వస్తాయి ఎక్కువగా, అంటే వాళ్ళు కొంచెం అవార్డ్ ఓరియంటెడ్గా, అంటే అవార్డ్ కోసం తీయరు కానీ అది వచ్చే ఛాన్సులు ఉంటాయి అని చెప్పి, ఉంటాయి కొంచెం న్యాచురాలిటీకి దగ్గర ఉంటాయి, అది ఒక రకమైన ఇంకొక రకమైన టైప్ ఆఫ్ మూవీస్ కదా. సో అందుకని మలయాళంలో చేద్దాం అనుకుని మలయాళంలో చేస్తూ ఉన్నా అప్పుడు లాస్ట్లో, అది కూడా బికాస్ అది కొంచెం వేరేగా ఉంటుంది, మనం ప్రజెంటేషన్ అంతా కూడా వేరేగా ఉంటుంది కాబట్టి అలా చేస్తే బాగుంటుందని చేశాను. బట్ అప్పటికే గ్లామరస్ హీరోయిన్గా మంచి పేరు వచ్చింది మేడం మీకు, అంటే అంత బాగుంటారు చూడటానికి. ఒక్కసారిగా డీ గ్లామర్ రోల్ ప్రేమించిలో బ్లైండ్ క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు ఛాలెంజింగ్ అనిపించిందా? ఎందుకు రిస్క్, మనకు అవసరం, నెక్స్ట్ మూవీస్ మీద ఈ ఎఫెక్ట్ పడిద్దేమో అనిపించింది? చాలా మంది వద్దన్నారు యాక్చువల్లీ, చాలా మంది 90%, యాక్చువల్లీ 99% అని చెప్పాలి, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ వద్దన్నారు. అంటే అది నేను తెలిసి నేను ఏదో గొప్ప, నేను నాకు అన్నీ తెలుసు అని ఆ గొప్పతనంతో చెప్పట్లేదు, సమ్హౌ నేను ఆ క్యారెక్టర్కి ఫీల్ ఉంది నాకు. అది ఓకే నెక్స్ట్ సినిమా ఉండకపోవచ్చు, మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నా కూడా నేను అనుకున్నాను, ఈ ఒక్క సినిమా చేసినా వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోవాల్సి వస్తే ఇది మిస్ కాకూడదు అని నాకు అనిపించింది, ఎందుకో అనిపించి చేసా. చాలామంది వద్దు మీకు నెక్స్ట్ సినిమాలు రావు అన్నారు. వాళ్ళు చెప్పింది నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళు నాకు మంచి కోసమే చెప్పు ఉండొచ్చు, కానీ అది నేను గర్వంగా ఏదో వాళ్ళకి చెప్పిన మాట వినలేదు, నేను నా ఓన్ డెసిజన్ తీసుకున్నాను అన్న చెప్పట్లా. అంటే ఎందుకో నాకు అది కనెక్ట్ అయ్యాను, అది చేశాను, అది చేసిన తర్వాత అది సక్సెస్ అయింది, అందరికీ కనెక్ట్ అయింది. ఇప్పుడు కూడా అందరూ ప్రేమించునే అంటారు. అవును, ప్రేమించిన తర్వాత ఛాన్సెస్ ఎలా ఉన్నాయి మేడం? ప్లస్ అయిందా మీకు, మైనస్ అయిందా? ప్లస్ అయింది కదా, ప్లస్ అయింది. కాకపోతే గ్లామర్గా అవసరం లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో గ్లామరస్గా నన్ను అలా చూడాలి అని అనుకోలేదు. రెండు పాటలు ఉన్నాయి అందులో, కొంచెం మేకప్ వేసుకొని, అది ఒక సిచ్యువేషనల్ సాంగ్. బట్ డ్యూయెట్లు 2 ఉన్నాయి, హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ అదురింది తొలిసారి నిన్ను చూసి, అది కూడా చాలా ఫేమస్. ఈ 2 కొంచెం మేకప్ వేసుకొని, కొంచెం డ్రెస్ కొంచెం నీట్గా వేసుకొని ఉన్నది ఆ 2 సాంగ్లే సినిమా మొత్తంలో. ఆ 2 సాంగ్లు వాళ్ళు ఎంజాయ్ చేశారు, మిగతావన్నీ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఎంజాయ్ చేశారు, కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా చాలామంది ప్రేమించు 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 అంటూనే ఉంటారు నా ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో. సో ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అలా క్యారెక్టర్ రావడానికి, లేకపోతే వెళ్ళిపోయారా? లేదు, ట్రైనింగ్ కాదు, లేకుండా ఓపెన్ ఐస్ తో చేయాలంటే చాలా కష్టం. శ్రీను వాసంత లక్ష్మిలో ఆర్పి పట్నాయక్ గారు క్యారెక్టర్ చూస్తే లేదా బ్లింక్ చేస్తూ మాట్లాడతారు, చాలా కష్టం. అది అంటే మరి అన్ప్లెజెంట్గా ఉండొద్దు అని ఫస్ట్ నుంచి నాకు చెప్పడం, ఎందుకంటే మరీ ఇంకా అంటే
సో అందుకని ఎక్కువ ఇలా ఇలా పెట్టేసి అలా చేయలే. మామూలుగానే ఉంటుంది. బట్ షీ కాంట్ సీ. సో ఐఎమ్ టాకింగ్ టు రోషన్ నౌ, బట్ ఐఎమ్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్ కదా. నేను అలా. మురళీమోహన్ గారు అనుకోండి, ఒకసారి మాట్లాడండి. ఆ సినిమా చేసి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మాట్లాడితే కూడా నేను ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది అనేదాన్ని. ఓకే. మీతో మాట్లాడుతూ కూడా వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడుందో అని మనం ఇలా అంటాం కదా, న్యాచురల్గా మనం కొంచెం అది అలా అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది అని అనేదాన్ని. అంటే ఓకే. ఎందుకు అలా అంటున్నాను అని, అంటే అలా అంత అలవాటు అయిపోయింది రోజు అలా చేసి. సో ఇప్పుడు మీతో మాట్లాడాలనుకోండి, ఇక్కడ ఎక్కడో కూర్చొని ఏదో ఎక్కడో దూరంగా చూడాలి. కళ్ళు నేనేమి తిప్పేయకపోయినా కొంచెం నొప్పి పెడుతుంది. బికాస్ అక్కడెక్కడో చూడాలి, అంతసేపు బ్లింక్ ఎక్కువ చేయకూడదు. సో అలా చూస్తూ మీతో మాట్లాడాలి, హ్యావ్ టు ఫోకస్ అండ్ ఆల్ దట్. చాలా స్ట్రెయిన్ ఆన్ ద ఐజ్ అవును. నాకు కూడా. సో అదేంటంటే మేము బ్లైండ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళందరితో అంటే కొంచెం మాకు వాళ్ళ ఫీల్ కోసం, వాళ్ళని ఏదో ఇమిటేట్ చేయాలని కాదు, వాళ్ళు ఏదో మాకు నేర్పిస్తారని కాదు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని ఫీల్ అవ్వడం కోసం ఎప్పుడు బ్లైండ్ స్కూల్కి వెళ్ళేదాన్ని ఎవ్రీ వీక్ ఒకసారి. యూస్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్, వాళ్ళతో. అంటే చీర కట్టుకుంటేనే సినిమాలలో చేయాలి, మనం గ్లామర్గా కనిపించకూడదు అనేది ఇంట్లో పెట్టారా అలా స్ట్రిక్ట్ రూల్స్, లేకపోతే మీరంతటి మీరు పెట్టుకున్నారా మేడం? అలా లేదండి. ఏంటంటే అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సౌందర్య గారు ఆల్రెడీ ఒక వే, మా లాంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక వే ఆవిడ సెట్ చేస్తారు. సో అది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆవిడ ఆల్రెడీ చేసి చూపించిన తర్వాత మాకు కూడా అనిపించింది, ఎందుకు చేయాలి, ఆవిడ చేస్తున్నారు కదా, సో మనం కూడా అలాగే చేయొచ్చు కదా అని అలా స్టార్ట్ అయింది. స్వయంవరంలో కొంచెం గ్లామర్ రోల్ అయినా కూడా, స్వయంవరంలో మీరు చూసుంటే గ్లామరస్గానే ఉంటుంది. తర్వాత పడిన క్యారెక్టర్స్ ఎలా అయిపోయింది, మనోహరంలో గుణశేఖర్ గారు తెలుసు కదా, ఒక సీన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఆలోచించాలి, ఒక క్యూ అంటే ఏంటి, లేకపోతే ఏంటి దాని కంటిన్యూషన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఒక లెవెల్లో వెళ్తుంది కదా, ఒక గ్రాఫ్లో వెళ్తుంది కదా ఒక సీన్, ఇలా సడన్గా అక్కడికి వెళ్ళిపోదు పీక్కి. మనం స్లోగా ఇప్పుడు అరవాలన్నా కూడా ఫస్ట్లోనే అరిచాం, కొంచెం స్లోగా వెళ్తుంది, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ కూడా గుణశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను మనోహరం సినిమా నుంచి. సో మనోహరంలో చేసేసిన తర్వాత ఇంక ఆటోమేటిక్లీ ఇమేజ్ పడిపోయింది హోమ్లీ. అంటే మీ అంతటి మీరేం స్టాంప్ వేసుకోలేదు హోమ్లీగానే చెయ్యాలి అని? అలా ఎలాంటి రోల్స్ అయినా మీరు ఓకే? అలా లేదండి, అంటే మరీ గ్లామర్గా కాదు, కొంచెం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కదా మేము, సౌందర్య గారి తర్వాత నెక్స్ట్ జనరేషన్, కొంచెం గ్లామర్గా ఉండొచ్చు కావాలంటే. బట్ మీ టైంలో ఎక్కువ వెంకటేష్ గారు సౌందర్య గారు కాంబినేషన్ అంటే బాగా లైక్ చేస్తారు ఆడియన్స్. అవును, నేను కూడా మీకు బాగా హిట్ పేరు అంటే హస్బెండ్ వైఫ్ గా శివాజీ గారితో బాగా సెట్ అయింది మీకు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ గా అక్కడ అలా ఎక్కువ సినిమాలు చేసాం మేము, కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. అవును, ఎందుకంటే మిస్ అమ్మలో కనెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనగానే మా ఇద్దరిని చూడడం మొదలుపెట్టారు అప్పుడు. సో వెంటనే ఒక 2-3 సినిమాలు అలా చేయడం జరిగింది. ఎలా అనిపించేది శివాజీ గారితో, అంటే అంత హిట్ పేరు అయిపోయిన తర్వాత? అంటే శివాజీ చంద్రం టాటా బిర్లా మధ్యలో లైలో ఆ చెమ్మకేసి కొట్టేది. అవునవును. శివాజీ గారితో ఒకటి ఏంటంటే, నేను స్టార్ 2000 కంటెస్ట్ అని రాఘవేంద్ర గారు కండక్ట్ చేసిన కంటెస్ట్ ద్వారా వచ్చాను. అసలు నేను తెలియడమే ఇండస్ట్రీకి, దట్ ఈస్ ద రీజన్. స్టార్ 2000 కంటెస్ట్ అని జెమినీ టీవీ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక కాంపిటీషన్లో మేమందరం అప్పుడు శివాజీ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్ వస్తే పరదేశీ సినిమాలో చేయొచ్చు, పరదేశీ అని రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేసే పరదేశీ సినిమాలో చేయొచ్చు. ఓకే. సో నాకు సెకండ్ వచ్చింది. ప్రత్యూష తెలుసు కదా, ప్రత్యూషకి తను లేదు కదా, తనకి థర్డ్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చిన అమ్మాయి ఆ సినిమాలో యాక్ట్ చేసింది. సో అలాగే బాయ్స్లో ఫస్ట్ వచ్చిన అబ్బాయి యాక్ట్ చేశాడు, సెకండ్ వచ్చింది శివాజీకి. సో శివాజీ అప్పటి నుంచి నాకు తెలుసు, స్టార్ 2000 కంటెస్ట్ నుంచి తెలుసు, కానీ తను స్లోగా, తన కెరియర్ కొంచెం స్లోగా పికప్ అయింది. నాకు వెంటనే అమ్మాయిలకి కొంచెం ఈజీ కదా, కొంచెం కంపారిటివ్లీ ఈజీ కాబట్టి కొంచెం నాకు కొంచెం ఫాస్ట్గా వచ్చింది. తను కొంచెం స్లోగా పికప్ అయ్యి హీరోగా అయ్యి అని వచ్చేసరికి
కొంచెం అందుకనే మేము ఎండ్లో చేసాం. నా కెరియర్ ఎండ్లోనే తనతో చేశాను, కానీ ముందు చేయలేదు. స్క్రీన్ మీద అంతలా పండించేస్తారు. అంటే మేము అప్పటి నుంచి తెలుసు కదా, హోంవర్క్ చేస్తారా ఏమన్నా? కొంచెం ఆయన చెప్తారు, లయా నేను ఇలా అంటాను, నువ్వు అప్పుడు ఇలా కొట్టు అంటే హీల్ గివ్ మీ దట్ ఫ్రీడమ్. అంటే నువ్వు ఇలా చెయ్యి, లేకపోతే అంటే కొంతమంది హీరోలు అంటే ఫీల్ అవుతారేమో అని మనం ఫీల్ అవుతాం. వాళ్ళు బాగానే ఉంటారేమో, కానీ మనం ఏదైనా అంటే మనం చెప్పకుండా ఏదైనా చేసేస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఆలోచించుకుంటూ చేస్తా. అది నేను చేయక్కర్లేదు. శివాజీ గారితో నేను అంటే మామూలుగా చేసేసిన. ఆయన ఒకవేళ బాగాలేకపోతే 1 more అంతే. అంటే అన్ని మంచి మంచి సినిమాలు, సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు లయా గారు. ఎందుకని స్టార్ హీరోస్తో వర్క్ చేయలేకపోయారు? అది నాకు ఎప్పుడు ఉన్న క్వశ్చన్, నాకు కూడా తెలీదు. బాలకృష్ణ గారితో చేశాను, బట్ ఐ డోంట్ నో. నాకు కూడా అది ఎప్పుడు అందరూ అడిగే క్వశ్చనే, నాకు కూడా ఉన్న క్వశ్చన్. నేను ఎందుకు చేయలేకపోయానో నాకు తెలియదు. మరి మేబీ PR చేయలేదేమో, నేను వాళ్ళకి ఫోన్ చేసి అడగలేదేమో. ఈ సినిమాలలో ఈ హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్లలో వైఫ్ గా లీనమైపోతారు మేడం, పరకాయ ప్రవేశం చేస్తారు ఆ క్యారెక్టర్ లోకి. అప్పటికి మీకు పెళ్లి కూడా కాలేదు ఇంకా. ఇంట్లో అమ్మని చూసా, లేకపోతే యూజువల్ గా లేడీస్ ని చూసి ఎంత క్యారెక్టర్ చేసినా గానీ అంత న్యాచురల్ గా చేయడం చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్ సామని గారిని చూసాం అప్పట్లో. అవును, ఇదే ఏంటంటే నేను చిన్నప్పుడు సినిమాలు, సావిత్రి గారి సినిమాలు ఇలా చూసి అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్వి నాకు ఎక్కువ ఇష్టం. ఇక చూస్తే కూడా నాగేశ్వర గారి సినిమాలు, బికాస్ అది ఫ్యామిలీ ఓరియంటెడ్. జగపతి బాబు గారు, మళ్ళీ వెంకటేష్ గారు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ పెళ్లి చేసుకున్నాము ఇలాగా. సో అలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ జగపతి బాబు గారిది కూడా తిప్పులు కూడా ఎక్కువ ఉంటాయి. అవునవును, అంటే అన్ని రకాలు ఉంటాయి. అవును, కొంచెం మిస్సమ్మలో సో అది దెన్ అవన్నీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి, ప్లస్ ఆమని గారు అసలు చాలా, అసలు ఆవిడ చూస్తే శుభలగ్నంలో ఎవ్వరు చేయలేరు, అది అంత బాగా చేశారు. మేము అప్పుడప్పుడు ఏదో రీల్స్ చేస్తుంటే మాకు ఇష్టం కాబట్టి ఆ క్యారెక్టర్ ఇష్టం, కానీ నథింగ్, నో అఫెన్స్ టు ఎనీవన్, సచ్ గ్రేట్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ. సో ఆమని గారు ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా మనం కొంచెం. సో దానివల్ల ప్లస్ మనం ఓన్గా కొంచెం ఆలోచించుకుంటూ అనుకుంటాం. కానీ డాన్స్ చేసేటప్పుడు బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ గా మూమెంట్స్ ఇవ్వాలో అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు కూడా అంత ఫ్లెక్సిబుల్ ఉండాలి. అవునవును, టాప్ టు బాటమ్ మూమెంట్స్ ఉంటాయి దానికి. ఊరికే చేతులతో హావభావాలు చెప్పడం కాదు. అవునవును, ఎందుకంటే తిప్పుకోవడాలు ఇలా అంటే ప్లస్ ఎస్పెషల్లీ ఏమైందంటే మిస్సమ్మ లాంటి సినిమాకి ఏమైందంటే నించుని డైలాగ్ చెప్పడం కాదు, యాక్ట్ చేస్తూ ఏదైనా ఒక పని పెట్టుకుని డైలాగ్ చెప్పడం. అది కొత్తగా అంటే ఒకసారి ఇంతకు ముందు చేసినా కూడా అది నాకు ఆ సినిమాలో ఇంకా కొత్తగా ఎక్కువ చేశాను అనిపించింది. బట్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలతో చేసినా కానీ బాలయ్య బాబుతో వర్క్ చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటారు అందరు హీరోయిన్స్, నాట్ ఓన్లీ హీరోయిన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. ఎలా ఉండేది బాలయ్య బాబుతో వర్క్ ఎక్స్పీరియన్స్? బాలకృష్ణ గారు అంటే వర్మ అంటే మనం చూడనప్పుడు మనం అనుకుంటామంటే బాలకృష్ణ గారు అంటే చాలా కోపంగా ఉంటారు, మనం అంటే జాగ్రత్తగా మాట్లాడాలి, ఆయనకి బాగా రెస్పెక్ట్ ఎలాగో ఇస్తాం అలా కాదు, కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే కోపం వస్తుంది, లేకపోతే అలా అంటే ఒక డిస్టెన్స్ తెలియకుండా ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది. సార్ అంటే సార్ అంటాము, కానీ ఆయన ఎప్పుడు ఎందుకు సార్ అంటావు, బాలయ్యను అంటారు, కానీ మనం ఏమో ఎలా అంటాం కదా మనకి రాదు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే చెప్దాం అనుకున్నా. బాలయ్య సార్ అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ లో సార్ యాడ్ చేయకుండా ఉండదు. సో మళ్ళీ సార్ అంటారు. సో అలా అనమాట. సీన్స్ మనం ఏమైతే బయట చూసి ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి టోటలీ ఆపోజిట్. చాలా చిన్నపిల్లల మనస్తత్వం, చాలా డౌన్ టు ఎర్త్. చాలా మాట్లాడినప్పుడు మాత్రం వి ఫీల్ సో వార్మ్, సో అంటే యాక్ట్ చేస్తున్నట్టు లేకపోతే ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నట్టు ఉండదు. ఆయన పడుకుంటున్నారు అన్నప్పుడు మాట్లాడరు, బికాస్ హీస్ బిజీ అంటే మాట్లాడరు.
విచ్ ఇస్ గుడ్. కానీ మాట్లాడినప్పుడు మాత్రం చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఇక్కడ ఏది ఉందో అక్కడ అది అదే వచ్చేస్తుంది. వస్తుంది. ఇక్కడేముందో అదే వస్తుంది. వెనకాల ఒకటి ఉండదు. అంటే ఆర్టిఫిషియల్‌గా కూడా ఉండదు. అయ్యో! ఎందుకు వచ్చిందిరా బాబు, వచ్చావా అమ్మా అని అలా ఉండదు. సో హి ఈస్ జస్ట్ వెరీ వెరీ వార్మ్ అండ్ వెల్కమ్. ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా ఉండదు. సో అలాగా కాకుండా అందరితోనూ అందరూ అంటే నేను హీరోయిన్ కాబట్టి నాతో అని కాదు, ప్రతి వాళ్ళతోనూ హి ఈస్ వెరీ వెరీ నైస్. బట్ బయట విన్ని ఆయన గురించి ఆయన సినిమాలో వర్క్ చేయాలన్నప్పుడు కొంచెం భయం అయితే వస్తుంది. అంటే నీకు కోపం ఉంది అనేది చెప్తారు బయట. బయట చెప్తారు. కోపం వస్తుంది అనుకుంటాను. నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఎదురుగా చూడకపోవడం మంచిది మేడం. మేబీ నేను ఫస్ట్ యాక్చువల్లీ రోషన్ ఇది చెప్పాలి, ఫస్ట్ నేను ఆయనతో చేసింది సాంగ్ షూట్కి వెళ్ళాను. సో ఫస్ట్ ఒక స్టెప్ చేయాలి అనమాట. రైట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో మానిటర్ అన్నారు. మానిటర్ అంటే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఆడియో పెట్టారు, నేను చేస్తున్నాను. యాక్చువల్లీ ఇటు తిరుగున్నాను, ఆయన ఇక్కడ వెనకాల ఉన్నారు అనమాట. సో నాకు వెనకాల కనిపించదు కదా, సో నేను చేస్తున్నాను, ఆయన చేయట్లే, నేను చేస్తున్నా. చేసేసరికి నేను కాలు వెనక్కి పెట్టంగానే ఆయన కాలు తొక్కేగానే సారీ సార్ అంటే, తొక్కేస్తావా నా కాలు అని చెప్పి అటు ఇటు చూసి ప్యాకప్ అన్నారు. అని నిజంగానే అనుకుని నేను ఇంకా ఏడుపు ప్యాకప్ అనేసారు. నేను తొక్కేసాను. అయ్యో సార్ నేను కావాలని తొక్కలేదు, ఐఎమ్ వెరీ సారీ అంటే ఆయన చాలాసేపు కొంచెం ఏడిపించారు. తర్వాత నేను ఊరికేనే అన్నాను, నేను నిజంగా అన్నారు అంటే నేను అనుకుని అమ్మో చాలా టెన్షన్ పడిపోయాను. కానీ దెన్ అంటే నేను నన్ను ఈజ్ చేయడానికి, నాకు కంఫర్ట్ రావడానికి కొంచెం ప్రాక్టికల్ జోక్స్ అలా వేస్తూ ఉంటారు అప్పుడు. ఈ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ యాక్చువల్లీ. ఫస్ట్లో నిజంగానే చాలా భయపడుతూ ఉన్నా. అమ్మో ఆయనతో డాన్స్ చేయడమా, ఆయనతో ఎలా చేయగలను, చేయగలిగారు ఇంతకీ ఈక్వల్గా ఎలా చేస్తాం, చేశారు అంతే కదా, ఆయనతో ఈక్వల్గా ఎలా చేస్తాం, చేయలేం. కానీ ట్రై చేశాను. కానీ ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నువ్వు నాకంటే బాగా చేసేస్తున్నా అనేవాళ్ళు. సార్ ఊరుకోండి సార్ మీరు అని అనేవాళ్ళు. నేను మీకంటే బాగా చేయడం ఏంటంటే నాకు తెలుసు నువ్వు బాగా చేసేది, ఎందుకంటే ప్రాక్టీస్ నేను చేసేదాన్ని, ఆయన అక్కడి నుంచి చూసేవాళ్ళు అంతే. ఆయన ఇక్కడ వచ్చి టేక్ రెడీ, ఓకే, అంత బాగా చేసేవాళ్ళు ఆయన. మేమేమో ఇక్కడ కూర్చొని ఆయనతో బాగా చేయాలని చెప్పి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఆయన టక్మని వచ్చి టేక్ చేసేసేవాళ్ళు. సో ఆన్ స్క్రీన్ బాలయ్య బాబు యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్ ఇవన్నీ చెప్పనక్కర్లేదు, పిండి పక్కన అసలు. ఆఫ్ స్క్రీన్ బాలయ్య బాబు అసలు ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ అసలు చాలా చాలా జోవియల్, అదే చెప్పాను కదా. సో ఆయన పక్కన కూర్చొని మాట్లాడితే మనకి ఎన్టీ రామారావు గారు ఆల్రెడీ చూసేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన టెల్ అస్ సో మెనీ థింగ్స్. ఆయన గురించి చెప్తారు. వాళ్ళ నాన్నగారు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అంటే అందరికీ ఇష్టం ఉంటుంది పేరెంట్స్ అంటే, కానీ ఆయనకి ఇష్టం కాదు, దాన్ని ఏమనాలో కూడా నాకు తెలీదు. భక్తి కాదు అసలు, దాన్ని ఏమనాలో తెలీదు. అలాంటి అంటే మనం కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆయన చూడలేదు, నేను ఫేస్ టు ఫేస్ చూడలేదు. ఆయనతో మాట్లాడి ఒక ఇంటరాక్షన్ కూడా కొన్ని ఏళ్ల తర్వాత వచ్చేది అన్ఫార్చునేట్లీ. అవన్నీ నిజంగానే ఆయన ఇలా చేస్తారు, నేను నిజంగానే చూసేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆయనతో మాట్లాడితే చాలా చాలా అంటే వాళ్ళ గురించి మనకు తెలియదేమి కదా, సో అవన్నీ వింటుంటే చాలా. లేటర్ ఆన్ జగపతి బాబు గారి లుక్ కానీ, మీరు హీరోగా చేసిన జగపతి బాబు గారిని ఇప్పుడు జగపతి బాబు ఎవరిది బాగున్నారు అంటే అందరు ఈ బాబే బాగున్నారని చెప్తున్నారు. అవునవును, యుఎస్ లో చాలా సినిమాలు చూసింటారు. అవునవును చూసాను. మీకు ఏ బాబు నచ్చారు? ఆ బాబా? నాకు ఇప్పుడు లుక్కే నచ్చి, నేను కూడా ఆయనతో చాలా చెప్పి ఇప్పుడు చాలా స్మార్ట్ గా ఉన్నారండి అని చెప్పాను నేను కూడా. సో అంటే అప్పుడు బాగాలేదా అని కాదు, అప్పుడు ఆ లుక్కి అది బాగుంది. కానీ ఇప్పుడు అంటే ఆయన ఏజే తెలియట్లా, ఆయన ఏజ్ ఏంటో తెలియట్లా, అలా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటారు ఆయన, బికాస్ ఆఫ్ హిస్ లుక్. అది ఎంత స్మార్ట్ మూవ్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, కానీ చాలా బ్యూటిఫుల్గా ఆయన అంటే ఆయనకి బాగా సూట్ అయింది అసలు.
ఏ సినిమా చూసినప్పుడు అనిపించింది వావ్ ఏ ఉన్నారు అయ్యో, జగపతి బాబు గారు? ఎన్ని సినిమాలు ఉన్నాయో ఏం చెప్పను, రోషన్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ అరవింద సమేతలో జగపతి బాబు వైఫ్ రోల్ లయ గారు చేయాలి. చెయ్యాలి, అవునా కరెక్ట్. కదా? అదే, Yes. యా మీరు Yeah. చెప్పలేకపోయినా కానీ నాకు ఎవరో చెప్తే స్ట్రైక్ అయింది ఇప్పుడు. యా యా. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఏం చెప్తారు? అంటే యాక్సెప్ట్ చేయలేదు అంటే అది నాకు నేను ఫుల్ స్టోరీ కూడా వినలేదు. ప్లస్ ఏమనిపించింది అంటే మరీ చిన్న రోల్ ఏమో అని అనిపించింది. నాకు తెలీదు అది నేను కరెక్ట్ చేశానా తప్పు చేశానా అని అంటే నాకు తెలీదు కానీ చాలా పవర్ఫుల్ రోల్ తెలుసా అది? అవునవును, అది కానీ చిన్న రోల్ ఏమో అని అనిపించి నేను చేయలేదు. ఐ థింక్ అంటే అస్తమాను మంచి కరెక్ట్ డెసిషన్ తీసుకోం కదా, కొన్నిసార్లు తప్పు డెసిషన్స్ తీసుకుంటాం. సో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ మిస్డ్. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్వయంవరంకి రైటర్ కదా, అవునండి, మేబీ లయ గారు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఆయన కబురు పంపించారు. అయితే అయి ఉండొచ్చు, మేబీ అయ్యి ఉండొచ్చు. ఇంకా అయి ఉండొచ్చు. ఆయన చెప్పకుండా మరి అయితే రాదు కదా. సో ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అవుతారా అదే ఆ క్యారెక్టర్ చేయలేదు అని? అవునండి, అవుతాను. అంటే ఇదే కాదు, చాలా యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి నేను మిస్ అయినవి. అవునా? ఆ, ఆ కానీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి ఉన్నాయా ఇప్పుడు మేడం? ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పి ఇప్పుడు అనుకుంటారు వీళ్ళందరూ, ఇప్పుడు నువ్వు చేయలేదు కదా ఇంకా అన్ని చెప్పు, లిస్ట్ చెప్పు, ఇవన్నీ చెప్పే అనుకుంటారు. కానీ ఎందుకు డైరెక్టర్స్ తెలుసు కదా. తెలుసు మరి తెలుసులేండి, ఇంకా అవునులేండి. కానీ అంటే చెప్తున్నా, సో ఇలా మిస్ అయినవి చాలా, అంటే మిస్ అయినవి కాదు నేనే. అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం ఏంటి తెలుసా రోషన్, ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు దెర్ ఇస్ నో ప్రెషర్. మనం ఎలాగో పేరు లేదు మనకి, హిట్ అవుతే ఉంటాం లేకపోతే లేదు, ఆ ప్రెషర్ ఉండదు. అంటే మనం అక్కడ సర్వైవ్ అవ్వాలనుకునే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, కానీ మామూలుగా ఏదో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన ఆపర్చునిటీ అయితే మనకి ప్రెషర్ ఉండదు. సో దాట్స్ ఫైన్. ఇప్పుడు రీఎంట్రీ అనేసరికి ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ విల్ బి దేర్, ఆడియన్స్ ఉంటుంది కొంత. ఉంటుంది. ఇప్పుడు అది తీసుకునే డెసిషన్ నాకు భయంగా ఉంది. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ సినిమా చేయకపోతే ఈ తప్పు డెసిషన్ తీసుకున్న ఈ ఒక 3-4 సినిమాలు ఉంటాయి వెనకాల టు ప్రొటెక్ట్ యూ. ఇది తప్పు, మన ఫస్ట్దే కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది అని నాకు భయం ఫస్ట్ది. వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు డూ? అంటే అగైన్ అంటే మీరు అన్నారు కదా కమ్బ్యాక్ కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆడియన్స్ కి, అవును, లేకపోతే మీకు ఉండొచ్చు. అవును, ఇలాంటివి చేయగలను, ఇలాంటివి వస్తే బాగుంటుందంటే అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ తెలుస్తుంది ఒక లయ గారి ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంది కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు పిలవచ్చు అనుకుంటారు. ఎందుకు ఈ క్యారెక్టర్ చేసింది ఇలా అని అనుకోకూడదు ఎవరు, అంత సింపుల్ యాజ్ దట్. ఈ క్యారెక్టర్ కోసం ఎందుకు చేసింది, ఇప్పుడు వరకు బాగానే ఉంది కదా, హ్యాపీగా ఉంది కదా, అక్కడ ఎందుకు వచ్చింది వెనక్కి ఇప్పుడు అని అనుకోకూడదు. సో చేస్తే చాలా మంచి ఓ ఈ సినిమా చేసింది అయ్యో గుర్తుండిపోవాలి, ఆ సినిమా తర్వాత చేసినా చెప్పినా ఆ సినిమా గుర్తుండిపోవాలి, ఓ కమ్బ్యాక్ అసలు ఎంత బాగుంది అని అనిపించాలి. సో దట్ ఈస్ ఆల్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అది ఫస్ట్ దానికే రాగలదు, సెకండ్ ఇవన్నీ కొంచెం అటు ఇటు ఉన్నా మనకి ప్రాబ్లం లేదు, తక్కువ రోల్ ఉన్నా ఏం చేసినా పర్లేదు. ఫస్ట్ది మనము చిన్న రోల్ తీసుకోవాలంటే కొంచెం అంటే భయం వేస్తుంది, అమ్మో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్, అసలు నా దగ్గర నుంచి నేను రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, వాళ్ళు చూడాలనుకుంటున్నారు, ఏం తెలీదు, అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనకి ఏం తీసుకోవాలన్నా భయం వేస్తుంది. మీకైతే సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగా స్టార్ట్ చేయాలని ఉంది. అరవింద సమేతలో జగపతి బాబు వైఫ్ కీ రోల్ సినిమాలో, ఎన్టీఆర్ తో కాంబినేషన్ కానీ ఫైనల్లో ఆమె అంత స్టోరీ అనిపించే ఒక మంచి రోల్. నేను విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా చిన్న రోల్ ఏమో, ఈశ్వరి గారు చేశారు. అవునవును. సో అది చాలా చిన్న రోల్ ఏమో అనిపించింది ఒక రకంగా, అంటే నేను అంటే విన్నప్పుడు అలా అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు మీ స్వయంవరం హీరోయిన్ రెడీగా ఉన్నారు ఇండస్ట్రీకి రావడానికి, అది మీ సినిమాతో లాంచ్ అవ్వాలి మళ్ళీ అని చెప్పి ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉన్నారు. అలా అంతే కదా? ఇప్పుడు ఆయనకి ప్రెషర్ అనవసరంగా ఇప్పుడు నన్ను చూసి ఓ లయ వచ్చిందా అయితే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనుకుంటాను, అలా ప్రెషర్ ఎలాంటి రోల్ రాయాలో. లేదు లేదు, త్రివిక్రమ్ గారు అండ్ వీళ్ళందరికీ ఐ థింక్ దే నో వాట్ రోల్ సూట్స్ వాట్ విచ్ Exactly, పీపుల్, yeah. అందుకని వాళ్ళు ఐ థింక్ దే విల్ డూ ద రైట్ థింగ్.
సో అలా ఏం లేదు. అలా అని ఆయన ఒక్కరే కాదు కదా! వేరే డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. డూ యూ బిలీవ్ మ్యామ్ త్రివిక్రమ్ గారు కెరీర్ డేస్లోనే మీ సినిమాతోనే స్టార్ట్ అయ్యారు ఆయన జర్నీ కూడా, ఇంత పెద్ద డైరెక్టర్ అవుతారని అనుకున్నారా? త్రివిక్రమ్ గారిది స్వయంవరం మీరు చూస్తే ఆ డైలాగ్స్ స్పెషల్‌గా ఉంటాయి. ఆ డైలాగ్స్ వల్లే యాక్చువల్లీ వాటెవర్ అంటే మ్యూజికల్లీ ఆల్సో అది దానికి చాలా పేరొచ్చింది. అలాగే డైలాగ్స్ కూడా. అప్పుడే అందరం ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన మీద. సో కానీ డైలాగ్ రైటర్‌గా ఎళ్లారు. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందా? ఇవన్నీ నాకైతే తెలీదు. బట్ ఆయన తీసిన తర్వాత నువ్వే కావాలి. హి వాస్ దానికి కూడా డైలాగ్ రైటర్ ఆయన. దాంట్లో కూడా మీరు చేశారు కదా? నేను చేయలా. తరుణ్ అండ్ రిచా. రీచా ఓకే. ఒక గెస్ట్ రోల్ చేసింది నేను అది దీంట్లో నువ్వు లేక నేను లే. కరెక్ట్. నువ్వు లేక నేను. ఎస్ ఎస్. సో ఆయన చేసిన ప్రతి సినిమా హిట్టే. మాటలు మాంత్రికుడు. అదే చెప్తున్నా. ఆయన అది అందరికీ తెలిసిపోయింది. సో బట్ అది ఏంటంటే మీరు చూస్తే ఆయన తర్వాత డైరెక్షన్ చేశాక ఆయన ఎప్పుడు ఎవరికి డైలాగ్స్ రాయలేదు. సో అప్పుడు ఆబ్వియస్లీ నో ఆయన సక్సెస్ఫుల్ అవుతారు. బికాస్ ఆయన డైలాగ్సే ఇఫ్ హీ కెన్ క్రియేట్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్, ఆయన డైరెక్షన్ ఇంకా బాగుండదు. అండ్ లేటర్ ఆన్ హీ డిడ్ సో మెనీ ఫిలిమ్స్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు లయ గారికి మేబీ సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ వస్తే త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి కాల్ వస్తే పవన్ కళ్యాణ్ గారి మూవీలోనే చెయ్యాలి మీరు మరి. ఇప్పుడు నన్ను వాళ్ళు వేసుకున్నా నీకు కావాలంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నాకు అత్తారింటి దారిలో నదియా గారి రోల్ గుర్తొచ్చింది మిమ్మల్ని చూడగానే. ఇంత స్టైలిష్ గా, ఇంత గ్లామరస్ గా. గ్లామర్ అత్త అయితే పవన్ కళ్యాణ్ గారికి ఓకేనా మీరు? నాకు ఓకే. నాకు ఏదైనా ఓకే రోషన్. నాకు ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆడియన్స్కి ఓకేనా, డైరెక్టర్కి ఓకేనా? డైరెక్టర్ విల్ హ్యావ్ అ విజన్. సో డైరెక్టర్కి ఓకే అయినా అవుతే అప్పుడు ఆడియన్స్ వరకు. మీ దగ్గర యాటిట్యూడ్ ఉందా? ఎందుకు లేదు? ఇంకే అయితే ఓకే. అసలు చాలా ఉంది కానీ నేను ఎక్కువ అంటే నాకు ఇష్టం లేదు. ఎవరైనా యాటిట్యూడ్ చూపిస్తే ఇంత అప్పుడు కానీ చూపించను. నేను నార్మల్గా నాకు ఇష్టం లేదు యాటిట్యూడ్ చూపించను. నాకు ఎవ్రీవన్ ఆర్ సేమ్, అందరూ ఒకటే. మీరు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారు కాల్ మీద కాల్ వేసుకుంటారు కదా, అలా వేసుకోగలరు? అలాగే ఉన్నాను. అలా అట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీరు ఓకే. అలా వేసుకున్నా కూడా బాడీ లాంగ్వేజ్ రావాలంటే వస్తుంది. అంటే ఇప్పుడు మన ఆ రోల్ చేసినప్పుడు వస్తుంది. మనకి మామూలుగా స్వతహాగా ఉండక్కర్లేదు. సో అంటే అది అలా ఆ రోల్స్ బాగుంటాయి. ఎప్పుడు చేయలేదు అలా. చాలా బాగుంటాయి. ఎందుకంటే ఎప్పుడు పక్క వాళ్ళు ఏదో అనడము, నేను ఏడవడము ఇలాంటివి చేశాను కానీ ఎప్పుడు నేను ఏడిపించి కానీ లేకపోతే నేను అథారిటీ చూపించి కానీ ఎప్పుడు చేయదా. బాగుంటుంది చేస్తే అలాంటివి. అది ఒక మంచి నెగటివ్ రోల్ కానీ మనలో ఆ షేడ్ ఉందా? ఎందుకు మనకి ఉండకుండా ఉండడం చేయడమే కదా గొప్ప మరి. ఓకే. అంటే ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ లా కనిపిస్తారు కదా. నేను చాలా సాఫ్ట్, నార్మల్గా సాఫ్టే. బట్ ఎవరైనా యాటిట్యూడ్ చూపించి కొంచెం పిచ్చి బిహేవియర్ చేస్తే అప్పుడు వస్తుంది. అప్పుడు ఐ వాంట్ టు టెల్ దెమ్. అందుకని నాకు వాళ్ళ మీద కోపం కాదు, ఏం కాదు. అదే కాదు, ఇది ఎందుకు అవసరం లేదు కదా. అంటే మంచిగా ఉండడం మనకు ఫస్ట్ మనం చేయాల్సిన మనుషులుగా ఏంటి, మంచిగా ఉండాలి, అలా ఉండాలి. సో అలా ఉండాలని ట్రై చేస్తాను. అందరూ నాకు ఒకటే, అలా నాకెవరు డిఫరెన్స్ లేదు, ఏం లేదు. సో ఇలా ఉండడానికి ట్రై చేస్తాను. సో నాకు అందుకని స్వతహాగా నేను ఐఎమ్ ఆల్వేస్ నైస్. ఓకే. నేను నాతో మాట్లాడిన ప్రతి వాళ్ళు నా గురించి మంచిగా చెప్తారనే నా నమ్మకం. నేను గర్వంగా కూడా చెప్పగలను. అండ్ కానీ ఒకళ్ళిద్దరు అమ్మో ఆవిడికి చాలా పొగరండి అమ్మో అని అన్న వాళ్ళు ఉన్నారు. కానీ దానికి రీజన్ ఉంటుంది. అది నేను చెప్పలేకపోవచ్చు ఇప్పుడు. బట్ ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది ఎందుకు పొగరుగా ఉన్నామో లేకపోతే యాటిట్యూడ్ చూపించాము. వాళ్ళ దగ్గర చూపించాం కాబట్టి వాళ్ళు అలా అనుకుని ఉంటారు. అవును, వాళ్ళ దగ్గర ఊరికనే ఎందుకు చూపిస్తా, ఊరికనే చూపించాం కదా. సో వాళ్ళు ఏదో చేసి ఉంటే తప్ప చూపించను. వాళ్ళు ఒక్క మెట్టు దిగితే నేను 10 మెట్లు దిగుతా. అంత వార్మ్, అంత రిసీవింగ్ నేచర్ నాది. ఓకే. అది ఎవరితో అయినా సరే. అది చిరంజీవి గారు కాబట్టి ఇలా ఉంటానని కాదు, ఎవరైనా సరే నేను అలాగే ఉంటాను.
చాలా వామ్గా ఉంటుంది అది. అందుకని నా యాటిట్యూడ్ నాకు ఉందా లేదా అని నేను చెప్పలేను. ఇట్స్ దేర్, స్క్రీన్ మీద చూపిద్దాం. హిడెన్గా ఉంది డెఫినెట్గా ఉంటుంది ప్రతి కానీ అది human కి. ఉంటుంది, అది కరెక్ట్. హిడెన్గా ఉంది కానీ అనవసరంగా తీసుకురాను, అవసరం వచ్చినప్పుడు మాత్రం వాడతా. సూపర్. ఇది చాలా రాసేసుకోవడానికి. నాకు యాటిట్యూడ్ ఉందన్న లయ. ఆ, పెడతారా నా తెలిసి ఇప్పుడు దాని కింద. కానీ అది ఎప్పుడు బయటకు వస్తుందో చెప్తానన్న లయ. అమ్మో, ఇప్పుడు ఏమేం పెడతారో మీరు, వాళ్ళు ఏమేమి కింద ఈ కామెంట్లు ఏం పెడతారో నన్ను ఇప్పుడు నాకు అదే టెన్షన్. బాధపడకూడదు మేడం దేనికి కూడా, అన్ని మన మంచికే. వదిలేండి, బాధ కాదు. అంటే ఇప్పుడు కామెంట్ పెట్టే వాళ్ళు కూడా నిజంగా మనం తెలిసి పెడితే ఎస్, బట్ మీ మీద ఎవరు బ్యాడ్గా ఎప్పుడు పెట్టలేదు ఎవరు కూడా. పెట్టరండి. అంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరు పెట్టరు. కొంతమంది అన్నిటికీ ఏడుస్తారు, అన్నిటికీ ఏడిపే వాళ్ళకి, అలాంటి వాళ్ళు పెడతారు. అట్స్ ఓకే. బట్ మీ టైంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ ఇస్ డిఫరెంట్, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బేస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ గ్రాఫ్ ఇక్కడ గ్రాఫ్ చూసినప్పుడు ఏమనిపించింది? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గురించి మీరు విన్నది చూసిందంటే ఏమని చెప్తారు ఫ్రమ్ డే 1 టు టుడే? పవన్ కళ్యాణ్ గారితో నేను యాక్ట్ చేయలేదు, కానీ నేను నా పెళ్ళికి ఆయన ఇన్వైట్ చేయడానికి అస్సలు నేను వస్తాను అనుకోలే. అంటే నేను యాక్ట్ చేయలేదు, నేను ఎవరో తెలీదు. అంటే ఇండస్ట్రీలో పేరు తెలిసి ఉండొచ్చు, బట్ అదర్ దాన్ దట్ ఏమీ లేదు. సో నేను పిలవడానికి వెళ్ళాను, అంటే అపాయింట్మెంట్ లేదు, మనం జస్ట్ వెళ్ళాను. ఆయన వెంటనే రమ్మన్నారు, వెళ్ళాను, చాలాసేపు మాట్లాడారు, తీసుకున్నారు, నా ఇన్విటేషన్ తీసుకున్నారు, రండి అంటే తప్పకుండా వస్తాను అన్నారు. అలాగే అంటారు కానీ రారు అనుకున్నా. కానీ ఆయన నా రిసెప్షన్కి ఫస్ట్ అంటే గెస్ట్లు వస్తారు కదా, స్టార్టింగ్లోనే చాలా చాలా ఎర్లీగా వచ్చారు. వస్తే అసలు నేను అసలు షాక్. ఆయన ఎంత సింపుల్గా వచ్చారు, ఎంత సింపుల్గా వచ్చారు. అసలు హంగు లేదు, ఆర్భాటం లేదు. అంటే ఆయన వస్తున్నారని కూడా మాకెవరు ముందరి ఆయన వస్తున్నారని చెప్పి ఆయన టేక్ కేర్ చేసుకున్నా అన్న మాకు తెలియలేదు ఆయన వస్తున్నారని. ఆయన నార్మల్గా వచ్చేసారు, మమ్మల్ని విష్ చేశారు. తర్వాత నాకేం చెప్పాలో తెలియక పైగా అన్నారు, అన్నయ్య అని పిలిచావు కదమ్మా, అన్నయ్య కూడా వస్తున్నారు, ఆన్ ద వే ఉన్నారు, వస్తున్నారు చిరంజీవి చిరంజీవి గారు గారు సూపర్ అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నాకు ఎలా చెప్పాలో తెలియలేదు, ఏం చెప్పాలో తెలియలేదు. మాకు ఎలా అంటే రిసీవ్ చేసుకోవాలి అసలు ఐ డి నాట్ నో. సో వెళ్ళి సార్ కొంచెం భోజనం చేసి వెళ్ళండి అన్న. ఆయన ఎక్కడ చేయగలరు, అక్కడ నించుంటే ఏమైనా ఉందా అసలు. సో ఆయన చాలా నవ్వేశారు, నవ్వి భోజనం చేయాలా అమ్మా, ఓకే నెక్స్ట్ టైం సమ్ అదర్ టైం అని వెళ్ళిపోయారు. అంటే నాకు ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక అలా అన్నాను. అంటే ఆయన కూడా నవ్వేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన కూడా అక్కడ నించుని వెయిట్ చేసి భోజనం చేయాలంటే అంతసేపు వెయిట్ చేస్తే అసలు ఏమైనా ఉందా, పక్కన ఉన్న మంటపంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. అప్పుడు ఇలానే ఉండేది, క్రేజ్ ఉంది. కానీ ఆయన వస్తున్నారని ఎవరికీ తెలీదు, ఆయన చాలా ఎర్లీగా వచ్చేసారు. అంటే కొంచెం క్రౌడ్ వచ్చిన తర్వాత కొంచెం లేట్గా వచ్చి ఉంటే ప్రాబ్లీ తెలిసి ఉండేది. చాలా ఎర్లీగా వచ్చేసారు. సో ఆయన అసలు హంగులేదు, ఏం లేదు. ఆయన వచ్చిన తర్వాత మాత్రం స్టేజ్ మీద మొత్తం అసలు ఫుల్, అసలు అప్పుడే ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఆయన ఇప్పటికి సేమ్ డౌన్ టు ఎర్త్. అవును, అందరూ చెప్తూ ఉంటారు ఆర్టిస్టులు. చాలా అవును, తెలుసండి. అంటే విన్నాను, నేను కూడా విన్నాను. అంటే నేను ఇది ఫీల్ అయ్యాను. అంటే ఆయన ఒక్క జెస్చర్, ఆయన నా పెళ్ళికి రావడం అన్న జెస్చర్లో తెలిసిపోతుంది. ఆయన రావాల్సిన అవసరం లేదు. నేను అసలు పని ఆయనతో వర్క్ కూడా చేయలేదు. చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీకి పెద్ద, సో ఆయన వచ్చారంటే అర్థం ఉంది. అప్పుడు దాని ముందు కూడా డాన్స్ ప్రోగ్రాములు కానీ నా అరంగేట్రం కానీ ఆయన చాలాసార్లు వచ్చారు చిరంజీవి గారు. సో వచ్చారు అంటే కొంచెం ఇండస్ట్రీ పెద్ద కదా, ఒక పెద్దగా వచ్చారు అని అంటే ఒక అట్లీస్ట్ వీ కెన్ థింక్ లైక్ దట్. ఈయన అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఎవరు ఎక్స్పెక్ట్ అనుకుంటున్నారా? 2024 ఆంధ్రప్రదేశ్ కాబోయే చీఫ్ మినిస్టర్ అని అందరూ చెప్తున్నారు. అమెరికాలో ఎలా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుంటారా? అంటే నాకు పాలిటిక్స్ పెద్ద తెలీదు, కానీ
ఆయనకు ఉంది ఆ కరిష్మా, ఓకే. సీఎం అయ్యే కరిష్మా ఉంది. అది ఇంకా అవుతారా లేదా అనేది జనాలు కదా డిసైడ్ చేయాలి, మనం Obviously. చెప్పలేము. సో ఆయనకి అయితే ఆయన సీఎం అవుతే మాత్రం సీఎంగా అంటే సినిమాలో మనం చూస్తే బిల్డప్ ఎలా ఉంటుందో బయట ఆ బిల్డప్ అయితే ఉంటుంది. అంటే కుర్చీకి ఆయన ఆరా భలే ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ ఐ నో. ఇంకా జనాలు ఏం డిసైడ్ చేస్తారో దాన్ని బట్టి. ఎస్, సో ఆయన అయినా అవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారే అంతే. అంతే. దర్ ఇస్ నో ఆయనకి ఒక ఎక్స్ట్రా ఏదో ఎక్స్ట్రా ఏం రాదు, బికాస్ ఆయన ఆల్రెడీ టాప్లో ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా ఎక్కడికి వెళ్తే ఇంకా టాప్, ఇంకా దానికంటే టాప్ ఏం లేదు. సో ఐ ఫీల్ లైక్ దట్. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఒక హీరో అవును, సౌత్ హైయెస్ట్ లోనే. అండ్ హైయెస్ట్ రిగార్డ్స్, రెస్పెక్ట్ కూడా ఉన్న హీరో. సో ఆయన సీఎం అయినా అవ్వకపోయినా ఆయన ఆల్వేస్ ఈజ్ ఇన్ ద టాప్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ మా లాంటి ఆర్టిస్టులందరికీ కూడా. గ్రేట్. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి లయ గారు మాటల్లో అంటే ఏమని చెప్తారు? మెగాస్టార్ చిరంజీవి గారు యాక్చువల్లీ అండి వెరీ వార్మ్, వెరీ వెల్కమ్. అసలు ఆయన నా అవార్డ్స్ వచ్చినప్పుడు ప్రతి అవార్డ్కి ఆయన అందరికీ ఫోన్ చేస్తారు, అలాగే నాకు కూడా ఫోన్ చేశారు. అసలు ఫోన్ చేస్తారని నాకు తెలీదు, ఆయన ఫోన్ చేసి విష్ చేశారు, కంగ్రాట్స్ చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద ఆయన మాకు ఫోన్ మాకు అవార్డు వస్తే ఏముంది, ఆయన ఎన్ని అవార్డ్స్ చూసుంటారు, మాకు అవార్డు వస్తే చెప్పాల్సిన అవసరం ఉంది. ఫోన్ చేసి కంగ్రాట్స్ అమ్మా, బాగా చేసావు ఆ సినిమాలో, నీకు అవార్డు, యూ డిజర్వ్ ఇట్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నేను ఎన్నిసార్లు నా అరంగేట్రంకి, డాన్స్ అరంగేట్రంకి పిలిస్తే ఆయన వచ్చారు. వచ్చి గ్రేస్ ద అకేషన్ అన్నీ చూసి, డాన్స్ ప్రోగ్రామ్ మొత్తం చూడకపోయినా ఆల్మోస్ట్ 80% చూశారు. 80% చూశారు. ఆయన స్మైల్లోనే అసలు యూ కెన్ టెల్ ఆయన చాలా అంటే చాలా జెన్యున్గా, చూడంగానే మనకి అన్నీ మర్చిపోతాం. సో ఇంకా చాలా బాగుంటుంది ఆయన. ఇట్స్ వెరీ వెరీ నైస్. అంటే అలా ఫంక్షన్లోనూ అలా చూడడమే తప్ప నా పెళ్ళికి కూడా ఆయనకి ఇంటికి వెళ్ళి పిలవడం జరిగింది. సో అలా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతారు. అప్పుడు కూడా చెప్పాను, సార్ ఒక్కసారి ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని రోజులు ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా మీతో ఒక్క సీన్ కూడా చేయడానికి ఆపర్చునిటీ రాలేదు. మీతో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే సీన్ ఏదైనా పర్లేదు, తర్వాత అయినా సరే నేను వచ్చి చేస్తాను అంటే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు, నువ్వు చేయనన్నావు కదా అంటే, ఇది చేస్తానండి అని చెప్పాను. ఓకే, ఊరికే సరదాగా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ చేయడానికి రెడీగా ఉన్నారా? ఒకవేళ వస్తే చిరంజీవి గారి మూవీలో ఎందుకు చేయను? చిరంజీవి గారి దగ్గర ఎలాంటి రోల్ అయినా ఎందుకంటే మనకి ఫోటోలు ఇవన్నీ కాదు, జ్ఞాపకం ఉండదు, సినిమాలు ఫర్ ఎవర్ ఉంటాయి. సో అలా చిరంజీవి గారితో మీకు ఏ రోల్ అయితే బాగా సెట్ అయింది అనుకుంటున్నారు మీరు? సిస్టర్స్, మదర్ అంటే ఓ పెద్ద అయిపోతారు మరి. ఏమని వస్తే అది కూడా చేస్తుందాం, ఏం పర్లేదు. అంతేనా? అంటే ఇప్పుడు అంత స్పోర్టివ్గా తీసుకోవాలి అట్లా అంటే దట్ ఇస్ నో ఇదేం లేదు. బట్ అంటే డైరెక్టర్కి కూడా అనిపించవచ్చు కదా, మదర్ సెట్ అవ్వదు అనిపించవచ్చు కదా. సో అలా ఏం లేదు, కానీ బట్ అలా ఏం లేదు. చిరంజీవి గారితో చేయడం అనేది ఐ డోంట్ నో. ఇప్పుడంతా మోస్ట్ గ్లామరస్ అత్తలు, గ్లామరస్ అమ్మలు వాళ్ళే ఉన్నారు. ఎక్కడ వైట్ హెయిర్ వేసుకొని అసలు ఎంత గ్లామర్ గా ఉన్నారు కదా. అసలు ఐ జస్ట్ లవ్ ఇట్. బాగున్నారు. అండ్ అటు అది కూడా నదియా గారితోనే ప్రూవ్ చేశారు ఆయన, త్రివిక్రమ్ గారు. అత్త అంటే ఎంత గ్లామర్ గా ఉంటుందా, అమ్మ అంటే ఎంత గ్లామర్ గా ఉంటుందా అని. చాలా చాలా బాగున్నారు. వెరీ వెరీ నైస్. అంటే అదే అనుకుంటున్నాను, అంటే నేను కూడా కామన్ ఆడియన్స్గా అందరూ చేసేవి అన్నీ అంటే అప్పుడప్పుడు ఈ రోల్ చేస్తే బాగుండేది, ఆ రోల్ చేస్తే బాగుండేది అనిపించవచ్చు. ఒక ట్రెండ్ అంటే నాకు గుర్తు లేకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఎవరు చేసినా ఐ విల్ బి హ్యాపీ. ఎనీహౌ తను ఎన్ని క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు లయ గారు. సో అందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా నా నెంబర్ ఉంటుంది. ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇఫ్ ఎనీ మీరే క్యారెక్టర్స్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. నేను డేట్స్ చూస్తాను. రోషన్
ఏంటి మేడం చెప్పాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా మరి. అవునవును. నా నెంబర్ Yeah, తెలుసు కదా, అదే పాత నెంబర్. ఓ, పాత నెంబర్ కొత్త నెంబర్ రెండు రెండు ఉన్నాయా? ఉంటాయి మేడం. ఉన్నాయా? ఓకే కొత్త వాళ్ళకి కొత్తది, పాత వాళ్ళకి కొత్త. ఓకే గుడ్. నాకు తెలిసి ఇంటర్వ్యూ తర్వాత మీరు చాలా సినిమాల్లో మళ్ళీ యాక్ట్ చేస్తారు. ఓకే థ్యాంక్ యూ. బట్ బేసికల్గా హస్బెండ్కి ఇష్టమా ఇప్పుడు వర్క్ చేయటం మీరు అగైన్? హస్బెండ్ ఎప్పుడు నో అనలేదండి, No అప్పుడు నో చెప్పలేదు, Hmm. అప్పుడు నో చెప్పలేదు. ఎందుకంటే నాకు అనిపించింది హీరోయిన్గా చేసేటప్పుడు ఎక్కువ ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం అస్తమానం ఇక్కడే ఉంటాం కదా, ఇండియాలో ఉంటాం, ఆయన అక్కడ ఉంటారు. ఇలా ట్రావెలింగ్ అసలు కష్టమేమో అని, ఫ్యామిలీ లైఫ్లో అది కష్టం అవుతుందేమో అని ఐ జస్ట్ క్విట్. అప్పుడు లవ్ మ్యారేజ్ కదా మేడం మీరు? కాదండి, లవ్ కమ్ మ్యారేజ్. లవ్ కమ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. ఆయన అలాగే అంటారు. ఏంటి చిన్న చిన్న లైన్ చెప్తారా ఆడియన్స్ కోసం? ఎక్కడ ఏంటి ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను 2005లో తానా ఆట వీటి ఈ సభలకి వెళ్ళినప్పుడు లాస్ ఏంజలస్ వెళ్తే మా మదర్ వాళ్ళ కజిన్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళ ఇంట్లో ఉన్నా. అప్పుడు ఒక ఆంటీ వచ్చారు, వచ్చి అడిగారు, ఏంటమ్మా ఏంటి వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, పెళ్లి చేసుకుంటావా అంటే, మంచి మ్యాచ్తో వచ్చినప్పుడు నేను 23 years old. సో అప్పుడు మంచి మ్యాచ్ వస్తే చేసుకుంటానండి, ప్రాబ్లం లేదు. కానీ అంటే రావడానికి వెంటనే వచ్చేస్తుందని అనుకోం కదా, సో కొన్నిసార్లు టైం పడుతుంది, మనం చూస్తూనే ఉంటాం. అందుకని సరే అండి వస్తే చేసుకుంటాను ఏముంది అలా అన్నా. సో ఆవిడ నిజంగానే అని సీరియస్గా తీసుకొని ఆవిడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి నన్ను మీట్ అవ్వమని చెప్పారు. నేనేమన్నానంటే వద్దులేండి, ఇప్పుడు ఇక్కడ యుఎస్లో వద్దులేదులేండి, ఇండియా వెళ్ళాక అంటే మా పేరెంట్స్ వాళ్ళు చెప్పకుండా ఎట్లా, మా పేరెంట్స్ ఉన్నారు అక్కడ యుఎస్లోనే, కానీ పద్ధతిగా అవుతే బెటర్ కదా, అలా ఏదో చెప్పేశారు కాబట్టి వెంటనే మీట్ అయిపోయి అలా ఎందుకని, సో ఇండియా వెళ్ళాక చూస్తామండి అని చెప్పి వచ్చేస్తే వాళ్ళు అనుకున్నారు నాకు ఇంట్రెస్ట్ లేదని అనుకున్నారు అన్నమాట. తర్వాత ఏమైందంటే ఒక 3-4 months అయ్యాక మళ్ళీ కాంటాక్ట్ చేశారు, ఇంట్రెస్ట్ ఉందా అయ్యో. అప్పుడు మా అమ్మ వాళ్ళు అన్ని ప్రాసెస్ ఉంటుంది కదా, నార్మల్ ప్రాసెస్ అన్నీ చేసి వాళ్ళు జాతకాలు ఇవన్నీ చూస్తారు కదా, అన్నీ చూసి ఓకే అన్నారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఓకే అన్నారు. అప్పుడు మేము ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుకోవడం జరిగింది. అదొక 2 months వి గాట్ టు నో ఈచ్ అదర్ ఫుల్గా. ఏంటి నా ఇంట్రెస్ట్ ఏంటి, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈయన ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు, ఎందుకు చేస్తున్నావు అలా చెప్పే రకం కాదు. అది చాలా చాలా అది చిన్న విషయం నుండి పెద్ద విషయం నుండి అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడు రీల్స్ ఎందుకు చేస్తున్నావు నువ్వు, నీకు దీనికి డబ్బులు వస్తాయా, నీకు దీనివల్ల యూజ్ ఏంటి అని అడగచ్చు కదా. డెఫినెట్లీ అడగరు. ఎందుకంటే దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. దానివల్ల నాకు ఏదో వస్తుందని కాదు, నాకు అది చేస్తే నాకు హ్యాపీగా ఉంది. సో ఏంటంటే చాలా ఈ రీల్స్ ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల యూజ్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది కదా, ఎవరైనా అడగచ్చు. కానీ ఎప్పుడు అలా అడగలేదు. ఎందుకంటే దీనివల్ల యూజ్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి కోసం నేను ఎప్పుడు చేయలేదు ఏ పని. అది నాకు హ్యాపీనెస్ ఇస్తుందా అంతే. ఫ్రమ్ డే వన్ నుంచి అంతే ఉంటుంది. డే వన్ నుంచి చిన్న చిన్న వాటిలో నాకు హ్యాపీనెస్ ఉంది. నాకు పెద్ద పెద్ద వాటిల్లో కంటే చిన్న చిన్న వాటిలో మనం ఒక విత్తనం వేసాము, మొక్క వస్తుందంటే చాలా హ్యాపీ అయిపోతుంది. ఆ రోజు అంతా ప్లెజెంట్గా ఉంటుంది. ఇవాళ ఏదో కొత్త వంట ట్రై చేసాం, అది బాగా వచ్చి వంట పాడైపోతే కొంచెం అవుతుంది. అప్పుడు కొంచెం ఎందుకో మూడ్ అప్సెట్ అయిపోతుంది. ఏంటి చిన్న విషయంకి అనిపించవచ్చు, నేను కొంచెం సెన్సిటివే ఆ విషయంలో. చిన్న చిన్న వాటికి కూడా బాదర్ అవుతా. బట్ ఇలాంటివి చేస్తుంటే, ఈ రీల్స్ చేస్తుంటే నాకు ఏమవుతుందంటే జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్, ఐఎమ్ హ్యాపీ, అంతకంటే ఏం లేదు. సో అందుకని ఆయనకి నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఆయన ఏదైనా చేస్తారు. సో అందుకని దట్ ఈస్ వై. బట్ ఆయన డాక్టర్ కదా మేడం? అవునండి, ఒక డాక్టర్ ఇంకొక యాక్టర్ పెళ్లి చేసుకుంటున్నారు అన్నప్పుడు వెరీ బిజీ అక్కడ ఆంకాలజీగా. హీ ఈస్ ద నంబర్ 1 డాక్టర్ ఇన్ దట్ ఏరియా. హీ ఇస్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఓ సూపర్. రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్. శ్రీ గణేష్ కోర్తి. శ్రీ గణేష్ కోర్తి. ఓకే. సో ఓన్ గా ఉంది మేడం హాస్పిటల్? 2-3 ఉన్నాయండి. హీ ఇస్ పార్ట్నర్ ఫర్ 2-3 సెంటర్స్ అండ్ ఒకటి ప్రైవేట్ ప్రాక్టీస్.
సో అదే చాలా మంది He's busy, చెప్తుంటారు, చాలా తెలుగు busy. వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇండియాలో చాలా మంది చెప్తూ ఉంటారు, లయ గారికి కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయి యుఎస్లో, అందుకనే ఇంకా తను ఇండస్ట్రీకి కూడా కొంత గ్యాప్ ఇచ్చారు, అవన్నీ సెట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది ఆమెకు అక్కడ. అయితే నంబర్కి ఏముందిలేండి, నంబర్ అని కాదు కానీ మాకు ఇన్నఫ్ వర్క్ ఉంది ఆల్రెడీ. అంటే మా మా ఇవి చూసుకోవడానికి కానీ ఇలా హాస్పిటల్స్ చూసుకోవడానికి కానీ అంటే కాదు, తన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా హాస్పిటల్ అవనివ్వండి, అది స్టాక్ మార్కెట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా చూసుకోవడానికి టైం పట్టేస్తుంది యాక్చువల్లీ. ఓకే. బట్ ఆయన ఒక్కరు చూసుకోగలరు కూడా, కాకపోతే అదే మేము కొంచెం దానివల్ల కొంచెం దానివల్ల చేయకపోవడం కాదు, అదేదో ఉన్నాయి కాబట్టి నాకు చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది చేయట్లేదని కాదు, అది మామూలే అనుకోండి. అలా కాదు, నేను కూడా జాబ్ చేస్తూ ఉంటాను, నేను కూడా ఐటీలో పనిచేస్తాను ఇప్పుడు కూడా. 2011 నుంచి చేశాను 17 వరకు. 17 నుంచి ఒక 4 years బ్రేక్ తీసుకున్నా, డాన్స్ స్కూల్ చేస్తాను. తర్వాత ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయింది. కాదు, ఆయన హాస్పిటల్స్ పెట్టుకొని పెద్ద డాక్టర్, ఇక్కడ మీరు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చూసుకుంటున్నారు, ఈ 100 కోట్లు ఎటు మళ్ళీ చాలా తెలియక మళ్ళీ అగైన్ యు ఆర్ డూయింగ్ జాబ్. అవునండి, అవును పిల్లల్ని చూసుకోవాలి. ఎవరు ఖర్చు పెట్టాలి ఇవన్నీ? అంటే దానికి ప్రొడ్యూసర్ అయిపోండి మేడం మీరు, బాహుబలి తీసేయచ్చు, మీరు ట్రిపుల్ ఆర్ తీసేయచ్చు. సో ఏంటంటే ఇవన్నీ అంటే ఇవన్నీ సక్సెస్ అని అనుకుంటాం, ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తాయి అనుకుంటాము, కొన్నిసార్లు ఇవన్నీ కాదు, దిస్ ఇస్ నాట్ ద థింగ్ అని అనిపిస్తుంది మనకి. ఏంటంటే స్మాల్ థింగ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి, ఆలోచించడం కూడా స్మాల్ థింగ్స్ హ్యాపీగా అనిపిస్తాయి. నేను పెయింటింగ్ వేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకు ఇది టైం వేస్ట్ కదా అనిపించదు. పెయింటింగ్ వేస్తే టైం వేస్ట్ ఏంటి, మనం ఎందుకు వేస్తాం పెయింటింగ్, మనకి ఇంకా హ్యాపీ, మన మనసులో అనిపించింది ఏదో చేయాలని, అది ఆ రూపంలో డ్రాయింగ్ రూపంలో వచ్చింది బయటికి. సో అలా అనమాట. సో ఇట్స్ జస్ట్ ద హ్యాపీనెస్, అది బయటకు వచ్చింది. నా ఇన్స్టా రీల్స్ అన్నీ కూడా అంతే, చాలా ఎఫెక్షనేట్గా, చాలా ప్యాషన్తో చేస్తా, చాలా ఇష్టంతో చేస్తా, ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యను. కిడ్స్ ఎంతమంది? ఇద్దరు కదా మేడం? ఇద్దరు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మా అమ్మాయి 9th grade. 9th? 9th. అవ్వా 9th అమ్మాయి అంట లయ గారికి. 14 years old. అది శ్లోక పాపం, మా ఇద్దరం ఫోటోలు దిగితే ఇప్పుడు ఈ ఏజ్లో ఈ ఫేజ్లో కొంచెం మదర్ అండ్ డాటర్ కొన్నిసార్లు సిస్టర్స్ లాగా ఉండే ఛాన్స్ ఉంది. దిస్ విల్ బి టెంపరీ అని చెప్తాను, అది ఫీల్ అవుతుంటాను. అందరూ నేను సిస్టర్, మన ఇద్దరు సిస్టర్ అని, నేను డూ ఐ లుక్ సో ఓల్డ్ అని అడుగుతున్నాను. ఓకే. అంటేనేమో నాకు బాగుంటుంది, బట్ దానికి బాగుంటుంది కదా. లేదమ్మా, నా కోసం మంచిగా చెప్తున్నారు, నా కోసం గురించి మంచిగా చెప్తున్నారు, కానీ నేనేం అనట్లేదు, అలా కాదు అంటే ఈ ఫేజ్లో అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో నేను ఓల్డ్ అయిపోతా, నువ్వు అందరికీ నువ్వే నచ్చుతావు, నువ్వు చూడు ఇది అవుతుంది కదా కొన్ని రోజులు అని చెప్తే, అంటే షీ నాట్ అంత ఎక్కువ బాధపడిపోదు కానీ అంటుంది ఊరికి. నెల బాబు ఏమో 12, వాడేమో 12 లాగా ఉంటాడు, 8 లాగా ఉంటాడు. ఓకే. సన్నగా ఉంటాడు, చిన్నగా ఉంటాడు. సో నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటాను, వీ 12 అని మర్చిపోతుంటాను. 8 అనుకుని ముద్ద చేసేస్తా, తర్వాత గుర్తొస్తుంది, వీ 12 కదా, ఎవరే చదువు అంటుంటాను అప్పుడు. ఎనీ ఛాన్సెస్ మేడం పాపని ఇండస్ట్రీకి యాజ్ ఏ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే అనుకుంటున్నారా? నాకైతే ఒక్క సినిమా చేస్తే అనిపిస్తుంది నాకు. అంటే బికాస్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసింది, అమర్ అక్బర్ ఆంథనీ చేసింది, శ్రీను వైట్ల గారు. థ్యాంక్స్ టు హిమ్ అండ్ మైత్రి మూవీస్ కూడాను. ఎందుకంటే అందులో చాలా మంచి, ఏదో 1-2 సీన్లు వచ్చేసి వెళ్ళిపోదు, సో త్రూ అవుట్ ద మూవీ ఉంటారు అండ్ ఇట్ ఈస్ గుడ్. అది చాలా అంటే పిల్లలకి అయితే చాలా బాగుంది. సో అది సినిమా హిట్ అవ్వలేదు, అది మనం చెప్పలేం, కానీ అది చేసింది. సో అలాగే ఒక్కటి చూసుకోవాలని యాజ్ అ మదర్ నాకు అనిపిస్తుంది.
ఒకసారి చూసుకుంటే బాగుంటుందని. కానీ నేను ఎప్పుడు ఎవరిని నా గురించి అడగలేదు. నేను దాని గురించి కూడా అడగాలంటే నేను ప్రాబబ్లీ అడగకపోవచ్చు. ఎవరికి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఐ విల్ దెన్ థింక్. అది ఇప్పుడు మా అమ్మాయికి కూడా భయం. అమ్మో నేను వెళ్తే ఇప్పుడు వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో. షీఈస్ సో కాన్షియస్ ఒక రకంగా. అందుకే నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఎప్పుడైనా ఊరికనే రావే డాన్స్ చేద్దాం అంటే చేయదు. ఓ అందరూ ఏదో ఒకటి అంటారు నన్ను. ఎందుకు అంటారమ్మా అంటే ఏంటి, నువ్వేం తప్పు చేస్తున్నావు ఎందుకు అన్నారు. యుఎస్లో ఉండి అలా మైండ్ సెట్ ఉందా? యుఎస్లో ఉండి అంటే అది చాలా సెన్సిటివ్ అది. ఓకే. ఎందుకంటే నన్ను అప్పుడప్పుడు ఏమన్నా అంటే చూస్తుందేమో. సో అందుకని అంటే అనాల్సిన అవసరం లేదు అని అంటే మనం చెప్పలేం కదా. జనాలు కొంతమంది దే ఆర్ నాట్ హ్యాపీ, వాళ్ళు లైఫ్లో దే ఆర్ నాట్ హ్యాపీ. సో వాళ్ళు వేరే వాళ్ళని అంటే బాగుంటుంది, వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే తను అంటుంది నన్ను ఏదో ఒకటి అంటారు అంటే సరే నేను కూడా అంటే ఇప్పుడు తను తీసుకోలేకపోతే ఎందుకు నేను ఫోర్స్ చేసి. సో నేను చేయను. సో ఎప్పుడైనా అడుగుతాను, ఎప్పుడైనా చేస్తుంది. తెలుగు మాట్లాడతారా మేడం ఇద్దరు కిడ్స్? తెలుగు చాలా నేర్పించడానికి ట్రై చేశానండి. చిన్నప్పుడు అంతా తెలుగే మాట్లాడేదాన్ని, తెలుగు రైమ్సే పాడేదాన్ని, తెలుగు పాటలే, తెలుగు పడుకోబెట్టేటప్పుడు అన్నీ తెలుగు రైమ్సే అన్నీ పాడేదాన్ని. కానీ తర్వాత ఏమైందంటే 3.5 ఏళ్ళ వరకు ఇద్దరు కిడ్స్ మాటలు రాలే. నాకేమో భయం వచ్చింది వీళ్ళు మాట్లాడతారా లేదా అని. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఒకటే లాంగ్వేజ్ మాట్లాడండి, తర్వాత వేరే లాంగ్వేజ్ నేర్పించవచ్చు అన్నారు. ఓహో అవునా అని చెప్పి అప్పుడు అక్కడ ఇంగ్లీష్ రావాలి కదా మరి స్కూల్కి వెళ్ళాలంటే. సో అప్పుడు తెలుగు మానేసి ఇంగ్లీషే మాట్లాడాను. అది స్లోగా మాటలు వచ్చాయి. 3.5 yearsకి అలాగా మాటలు వచ్చిన తర్వాత ఇంకా తెలుగు పోయింది. అస్సలు రాదు తెలుగు. ఇప్పుడు తెలుగు మనబడికి వెళ్ళారు, తెలుగు రాస్తారు చదువుతారు. తెలుగు ఇప్పుడు మీరు జరుగుతున్నది జరగబోయేది అవన్నీ ఉంటాయి కదా, అలాంటి టెన్స్లన్నీ కూడా చెప్తారు. టెన్స్ అని చెప్తారు. పద్యాలు చదువుతారు, పద్యాలు బట్టి కొట్టి రాస్తారు. అంటే తెలుగు రాస్తారు, డిక్టేషన్లన్నీ కూడా రాస్తారు అని చేస్తారు. కానీ మాట్లాడలేరు అని నన్ను, అది కూడా కరెక్ట్ కాదు. మాట్లాడగలరు, వాళ్ళకి కాన్షియస్ అయిపోతున్నారు. ఇక్కడంతా చిన్న సైజ్ ఇండియా లాగా ఉంటాయి అన్ని, న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ అంతా. ఏదైనా ఈవెంట్ జరిగితే మీరే చీఫ్ గెస్ట్ ఏమో అందరికి అంటే పిలవండి అంటారా? లోకల్గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిసారి నేనే వస్తే బాగుండదు కదా, నేను అందుకని నేనే వెళ్ళను. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా టచ్ లో ఉంటారా మేడం అక్కడికి వచ్చినప్పుడు కలవటం? వాళ్ళకి తెలిస్తే ఉంటారండి, వాళ్ళకి తెలిస్తే నేను ఉన్నానని తెలిస్తే డెఫినెట్గా కాల్ చేస్తారు ఎవరైనా సరే. బాలకృష్ణ గారు అలా చేశారు, మురళీమోహన్ గారు చేస్తారు, రాఘవేంద్ర గారు చేస్తారు. ఇలా ఎవరైనా వచ్చిన అంటే నేను వాళ్ళతో వర్క్ చేశానా ఇది అని కాకుండా ఎవరైనా వాళ్ళకి ఉన్నాను అని వాళ్ళకి చెప్తే డెఫినెట్గా చేస్తారు. బట్ మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎవరన్నా టచ్ లో ఉన్నారా? మీరు వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అప్పుడు టెక్నీషియన్స్, అందరూ హీరోస్ అందరూ నాకు తెలుసు. అందరూ ఒక్క ఫోన్ కాల్ యాక్సెస్లో ఉన్నారు. అంటే నేను కాల్ చేయొచ్చు, కానీ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు వర్క్లో ఉంటారు. నేను ఇప్పుడు ఫోన్ చేసి ఊరికనే మాట్లాడి వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు. సో ఇండియా వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు హాయ్ చెప్తా. బట్ లైఫ్లో ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం ఉందా మేడం? ఇండస్ట్రీలో కావచ్చు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో అంటే మన వర్క్ చూసి కానీ లేకపోతే అంటే ఉందేమో అండి, కానీ నేను యాక్చువల్లీ నాకు గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే నా మెంటాలిటీ అంటే నేను పాజిటివ్ పర్సన్. నేను ఎప్పుడు పాజిటివ్ థింగ్సే అరౌండ్ పెట్టుకుంటా. నేను పాజిటివ్ మాట్లాడే వాళ్ళని, ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే నేను అసలు దూరం పెట్టేస్తా వాళ్ళని. బికాజ్ నాకు నెగిటివ్ ఎనర్జీ వద్దు అసలు. అందుకే నేను అనిపిస్తుంది కమెంట్లు పెట్టే వాళ్ళు రోజు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ నెగిటివ్ ఎనర్జీ అనమాట. సో అనిపిస్తుంది అనమాట, ఎందుకు నెగిటివ్ ఎనర్జీ, మనకి నెగిటివ్ ఎనర్జీ వద్దు. మనం పాజిటివ్గా మాట్లాడుకొని పాజిటివ్గా చూడగలిగితే బాగుంటుంది కదా. సో మనం పాజిటివ్గా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, మనం ఒకలా ఉంటాం. సో అలాంటి టైపు. సో నేను అందుకనే ఒకవేళ బాధపడినా తొందరగా అరెస్ట్ చేసేస్తాను. సో అందుకని నాకు పెద్ద గుర్తు రావట్లేదు. అంటే ఉండుంటాయి, బట్ అంటే పెద్ద విషయాలు ఉండవు.
అంటే సినిమా ఛాన్స్ ఏదన్నా ఒకటి చేద్దాం అనుకొని మిస్ అయిపోయినవి, ఇంకా సంబడి ఎల్స్ హ్యావ్ డన్ ఇట్ అలాంటివి ఏవో ఉండొచ్చు, కానీ పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అవుతాయి ఏదో లేవు. ఇప్పుడున్న హీరోస్ ఎవరంటే బాగా ఇష్టం మీకు లయ గారు? అక్కడ బాగా సినిమాలు చూసే విజిల్స్ చేసి పేపర్లు చించేసే హీరో అంటే? ఇప్పుడు నా సినిమాలు అంటే అండి అందరూ ఇష్టమే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు, తర్వాత మహేష్ బాబు గారు, ఇప్పుడు అన్ని అంటే ఈ సినిమా బట్టి ఓ సినిమాలో వాళ్ళు చేస్తారు. అసలు అందరూ అలా ఏమి. పిల్లలకి ఎవరంటే బాగా ఇష్టం ఇద్దరికి? మా వచన్కి ఏమో అల్లు అర్జున్ ఇష్టం, డాన్స్ అన్ని చేస్తూ ఉంటారు. మా అమ్మాయికి మహేష్ బాబు అంటే ఇష్టం. మీకు మహేష్ బాబే కదా? నాకు అలా ఏం లేదండి, నాకు అందరూ ఇష్టమే. అలా అలా పిక్ చేయను, ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ సినిమాల్లో బాగా చేస్తారు. ఈ సినిమాలో వాళ్ళు బాగుంటారు, ఆ సినిమాలో వాళ్ళు బాగుంటారు. సో అలా నేను పిక్ చేయలేను. ఎలా చేస్తాను అంటే వీళ్ళకి ఇందులో ఇది బాగుంటుంది, అందరికీ ఒక ప్లస్ ఉంది. అవును. ఏది పిక్ చేయను, అన్నీ బాగున్నాయి అలా అనమాట. అలాంటి మామూలుగా నేను డిప్లొమాటిక్గా కావాలని ఇవ్వట్లేదు. మీ వారికి మీ సినిమాలలో ఏది బాగా ఇష్టం? మా వారు నా రీల్ పెట్టాక కానీ ప్రేమించు సినిమా చూడలేదు. అవునా? మీ సినిమాలు బిఫోర్ ఏం చూడలేదా? పెళ్ళికి ముందు కూడా చూడలేదు. అంటే స్వరాభిషేకం సీడీ ఇచ్చి చూడమన్నారంట, నేను 1/2 hour వరకు రాలేదని కట్టేసి వెళ్ళిపోయారంట. నాది 1/2 hour తర్వాత ఎంట్రీ ఉంది. ఓకే. సో వాళ్ళు ఏంటి ఎంతకి రావట్లేదు, ఈఎంఐ ఎవరికి ఏ అమ్మాయి చూసినా ఈఎంఐ అనుకుంటున్నారంట, ఎవరు తెలియలేదు. తర్వాత కాదు అని పిల్లలు చూస్తారా పోనీ? వాళ్ళు చూసారు, కానీ వాళ్ళని నేను పెద్ద అంటే ఇప్పుడు జనరేషన్ మూవీస్ చూస్తే బెటర్ కదా. ఇప్పుడు ఎందుకని వాళ్ళు ఊరికే నేను చేశాను అని తెలియడం కోసం ఒక ట్రెండ్. పిల్లలు ఆట పట్టిస్తారంటే ఏం హీరోయిన్, అదే మమ్మీ ఏం హీరోయిన్ అన్నావు నిన్ను. మా అమ్మ పెద్ద అంటే నన్ను ఏడిపించరు. ఓ డిడ్ యూ డూ దిస్, డిడ్ యూ క్రై, ఓ మై గాడ్. వాళ్ళు ఒకసారి అంటే ఏడ్చినందుకు నేను ఏడిస్తే మాత్రం వాళ్ళు బాధపడేవారు చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయారు, ఇప్పుడు పర్లేదు. చిన్నప్పుడు నేను ఏడ్చే సీన్ ఉంటే ఏడ్చేసేవాళ్ళు వాళ్ళు కూడా, వాళ్ళకి అర్థం అవ్వకపోయినా. మేడం, వీర కన్నడిగా పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత కానీ ఆయన విలువ చాలా మందికి తెలిసింది. ఇంత పెద్ద స్టారా, ఇంత మంచి మనిషి అని. వీర కన్నడిగా ఆంధ్ర వాళ్ళ తెలుగులో, కన్నడలో మీరు చేశారు పునీత్ గారితో. ఎలా ఉండేది పునీత్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ? పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెండు దగ్గర నుంచి చూసారు. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో తర్వాత కానీ తెలిసింది అందరికి. పునీత్ రాజ్ కుమార్ గారు ఎక్కడ నాకు అంటే ఆ హీరో ఆర్భాటం కానీ ఇవి కూడా ఉండదండి. అంటే అట్లీస్ట్ ఆ టైంలో అప్పుడు ఇంకా 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 అంటే ఇంత పెద్ద స్టార్, ఇక్కడ స్టార్, హీస్ స్టార్, బట్ ఇంత పెద్ద స్టార్ కాదు ఇప్పుడు ఇంకా. అప్పుడు నుంచి ఆయన ఎప్పుడు నేను స్టార్, లేకపోతే నేను సూపర్ స్టార్ సందన్ కూడా ఉండదు. లేదు. అప్పటికే స్టార్, ఇప్పుడు పవర్ స్టార్ కదా. అంటే ఇప్పుడు అంటే ఐ మీన్ పోయే ముందు వరకు కూడా పవర్ స్టార్ కదా ఆయనకి సపోజ్ టు బి. సో ఆ పవర్ స్టార్ అనేది అప్పుడు ఇంకా లేదనుకుంటా, ఇస్ స్టార్ అంతే. సో అప్పుడు కూడా ఎప్పుడు షో ఆఫ్ బిజినెస్ ఏమీ లేదు. కొన్నిసార్లు అలాంటివి చూస్తూ ఉంటే మనకి అనిపిస్తుంది మనం కూడా అలాగే ఉండాలి కదా, ఎంత పైకి వచ్చినా మనం అలాగే ఉండాలి. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఉన్నప్పుడు అందరూ దగ్గర అవుతారు, ఎక్కువ మంది దగ్గర అవుతారు. మనము దట్ ఈస్ ద డబ్బులు ఎన్ని ఉన్నా అండి, దట్ ఈస్ నో యూస్. మనకి ఎంతమంది మనల్ని ఇష్టపడ్డారో అదే నాకైతే అదే కౌంట్ చేసుకుంటా. ఆ సినిమా తర్వాత టచ్ లేరు కదా? లేదండి, నేను ఎప్పుడు కలవటం కూడా జరగలేదు. లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క వార్డ్ చెప్తాను, ఒక పేరు చెప్తాను, మీరు ఒక వార్డ్లో చెప్పచ్చు. మీరు వర్క్ చేసిన వాళ్ళతోనే. ఫస్ట్ వేణుగారు. వేణుగారు ఇస్ మై వెరీ అంటే ఈజ్ ద రీజన్ వై ఐఎమ్ హియర్ టుడే. త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు, I miss working with him. జగపతి బాబు గారు. Jagpat Babu garu is a very warm and very friendly co-artist. బాలకృష్ణ గారు. Balakrishna garu is like a child and the legend. పవన్ కళ్యాణ్ గారు. Pavan Kalyan garu, power star, and is up there and he's here for all of us. చిరంజీవి గారు. He has a warm smile. He's a industry pedda
అండ్ మా అందరికీ కూడా ఒక అంటే చాలా థింగ్స్ దట్ వీ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. లాస్ట్ టైం ఫైనల్ రామానాయుడు గారు. రామానాయుడు గారు ఆయన సినిమాల్లో నేను 8 ఫిల్మ్స్ చేశాను. అవును. సో ఆయన బ్యానర్లో. సో ఐ థింక్ ద మోస్ట్ ఐ వర్క్డ్ విత్ ఇస్ ప్రొడ్యూసర్ వైజ్గా అయితే ఆయనే. సో ఒక రకంగా హీస్ ద రీజన్ వై ఐఎమ్ హియర్ కూడా ఇండైరెక్ట్లీ. బట్ వేణు గారు ఫస్ట్ మూవీ స్వయంవరం కదా, అంత మంచి ఆర్టిస్ట్ ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోవడానికి కారణం ఎప్పుడన్నా అనుకుంటారా మేడం మీరు? ఎందుకని వేణుగారు మంచి సినిమాలు చేయలేకపోతున్నారు, మంచి హైట్ వెయిట్ ఫిజిక్ ఉంది, మంచి మూవీ పట్టలేదని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు? అంటే అండి ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా ఆర్టిస్ట్ బాగా చేసిన సినిమా సక్సెస్ అవుతేనే ఉంటుంది. ఆ సక్సెస్ అనేది అందరూ ఎఫర్ట్ పెట్టినా కూడా ఏదో ఒక టీం మిస్ అవుతుంది. అప్పుడు ఆడియన్స్ నచ్చకపోతే నచ్చలేదు. సో అది హిట్ అవ్వకపోతే అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ అవ్వదు. ఆయన సరిగా చేయలేదని కాదు, ఆయనకి వాల్యూ లేదని కాదు, ఆయన ఈజ్ నథింగ్ అని కాదు. ఆయన స్టిల్ వేణుగారు అంటే దట్ వేణుగారు ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీబడి. కానీ సినిమా హిట్ అవ్వకపోతే ఎవరైనా సరే ప్రాబ్లమే. సినిమా హిట్ అవ్వాలి. ఎవ్రీవన్ పెద్ద స్టార్స్కి ఇంకా ప్రెషర్, ఎవ్రీ మూవీ వాళ్ళ సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద స్టార్స్ వాళ్ళ సినిమా హిట్ అవ్వకపోతే ఇంకెవరిది అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. సో ఇట్స్ అ ప్రెషర్ ఫర్ ఎవ్రీబడి. సినిమా హిట్ అవుతుందా లేదా అని మనం చెప్పలేం. ఫస్ట్ మూవీకి ఇద్దరు కొత్త ఎలా ఉండేది ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్? ఆయన కొంచెం వెంట్ టు యాక్టింగ్ స్కూల్. అవును, నేను అది కూడా లేదు. సో అంటే నాకు ఫస్ట్ ఆ సినిమాలో ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే, ఇంత పెద్ద హీల్ వేసేవాళ్ళు, ఇంత పెద్ద హీల్ దాని మీద మళ్ళీ ఇంకో స్టూల్ మీద నించుని అది డైలాగ్ నడుస్తుంది చెప్పాలి. స్టూల్ మీద నించుంటాను ఇప్పుడు, తర్వాత స్టూల్ దిగినట్టు తెలియకూడదు. ఎట్లా అవుతుంది? అది ఎంత కష్టమో. నాకు డైలాగ్ మీద చెప్పాలా, ఈ యాక్షన్ నువ్వు చూసుకోవాలా ఏంటి, అది దిగుతున్నట్టు తెలియకుండా నడుస్తూ చెప్పాలన్నమాట. అలాంటి ఛాలెంజెస్ నాకు ఆ ఛాలెంజ్ గుర్తుంది. నాకు డైలాగ్ కానీ లేకపోతే ఇంకే ఛాలెంజ్ గుర్తులేదు. ఇంకా డాన్స్ అవుతే వినవే చెల్లి ఆ సాంగ్లో అవుతే ఇంత హీల్ నేను మొన్న చూసి నేను ఈ హీల్లో అసలు ఎలా నించున్నా, ఫస్ట్ డాన్స్ తగ్గ తర్వాత ఎలా నించున్నా అని. అంటే ఆయన హైట్ కి మ్యాచ్ అవుతానికి ఆయన కూడా పొట్టే, ఆయన 6'3", ఆయన 6'3" అట్లా మీట్ అవుతుంది. ఆయన పొట్టే, బట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుందని చేసాం అన్నమాట. అమ్మో అదే గుర్తొస్తుంది దాకా సినిమా మొత్తం. అబ్బా ఈ సినిమా అమ్మయ్య, నెక్స్ట్ సినిమా అవుతే అమ్మయ్య ఈ సినిమాలో స్టూల్ లేదన్నమాట. కాదు కానీ అంటే అదే చాలా వచ్చాయి టెక్నాలజీ పరంగా, మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. బట్ మీ డేస్ అంతా అలా కాదు కదా, గోల్డెన్ ఎరా చూసిన ఆర్టిస్ట్. అది ఇప్పుడు ఏంటంటే అప్పుడు మాకు మానిటర్స్ లేవు. ఇప్పుడు మానిటర్స్ అన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాం మేము చూసుకోవచ్చు. మీ టైంలో కూడా మానిటర్స్ లేవు. మాకు మధ్యలో ఎప్పుడో మిస్ అమ్మ కంటే కొంచెం ముందు నుంచి వచ్చాయి, ఫస్ట్లో లేవు. సో మాకు ఎలా ఉన్నామో మేము ఫైనల్లో అక్కడ చూసుకుంటే కానీ తెలియదు. సో మానిటర్స్ లేకుండా కూడా అంత అందంగా చూపించారు చూడండి కెమెరామెన్స్ మిమ్మల్ని. అవును, కెమెరామెన్సే అంతా, కెమెరామెన్స్ అండ్ డైరెక్టర్స్, యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ అస్. సూపర్. మా స్టాఫ్, ఎవ్రీవన్, అందరూ ఎవరిని నా డాన్సర్స్ వెనకాల డాన్సర్స్ ఎంతమంది హెల్ప్ చేసి నేను డాన్స్ చేసేదాన్ని, కానీ చాలా ఎనర్జీ తక్కువ ఉండేది. ఆల్ ద డాన్స్ మాస్టర్స్ నన్ను కొంచెం ఒక రకంగా ఏంటమ్మా చేయవు అనేవాళ్ళు. ఏంటి కరెక్టే చేస్తున్నాను కదా, ఎందుకు ఇలా అంటున్నారు అనుకునేదాన్ని. తర్వాత నాకు తెలిసింది ఎనర్జీ లెవెల్ ఆఫ్ ద డాన్సర్స్ ఇన్ ద బ్యాక్ నాది మ్యాచ్ అవ్వట్లేదని. సో ఎనర్జీ ఇవ్వాలనేది తెలిసింది. సో అప్పటి నుంచి ఏమైందంటే వెనకాల డాన్సర్స్తో మాట్లాడడం, నేను ఎలా చేస్తున్నాను, నేను తప్పు చేస్తే చెప్పండి, ఇలా ఎప్పుడూ ఒకరిని అడిగేదాన్ని అనమాట. సో ఆల్ ద డాన్సర్స్ ఇన్ ద బ్యాక్ యూస్ టు హెల్ప్ మీ. సో సక్సెస్ అయ్యారు, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. నాకు తెలిసి డెఫినెట్గా మళ్ళీ ఆయనే మిమ్మల్ని సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేపిస్తారు చూడాలి. ఎందుకంటే ఆయన 3-4 సినిమాలు మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒప్పేసుకున్నారు కాబట్టి మంచి రోల్ వస్తే ఓకే అని మంచి రోల్సే ఇస్తారు. అండ్ మిగతా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ చూసే ప్రతి ఒక్కరికి లయ గారు ఇండస్ట్రీకి మళ్ళీ
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి మన తెలుగు అమ్మాయిని ఆదరిద్దాం. తెలుగు అమ్మాయిని స్క్రీన్ మీద చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. సో డెఫినెట్గా మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. యుఎస్ నుంచి రాగానే ఇంక యుఎస్ వెళ్ళొద్దు, కొన్ని ఎక్కడే ఉండండి, ఓకే ఉందాం. షూటింగ్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోండి. ఉంటే బోర్ కొడుతుందేమో మీకు, వెళ్ళి అలా వస్తే అదే బాగుంటుంది. వెళ్ళేసి రండి. Yeah, అది definitely. అత్తారిల్లు, ఇది పుట్టిల్లు. పుట్టిల్లు. Of course. పుట్టిల్లు మర్చిపోకూడదు. మర్చిపోకూడదు, కరెక్ట్. సూపర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.